వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందామండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ నేను 4 or 5 వీడియోస్ చేశాను. అవన్నీ మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, నా మెయిల్ పంపించండి. మీకు ఏదైనా డౌట్స్ కావాలన్నా, లేదంటే ఏదైనా సబ్జెక్ట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయండి, అలాగే వాట్సాప్ చేయండి. ఓకే, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాము. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే తెలుగులో స్ట్రాటజీ అంటే ఏంటండి? తెలుగులో వ్యూహాత్మక నిర్వహణ అని అంటాము. అంటే వ్యూహాత్మకం అంటే ఊహించుకోవడం, అంటే ఫ్యూచర్ లో జరిగేదాన్ని ఇప్పుడే మనము ఒక స్ట్రాటజిక్ ప్లాన్ తో మనము చెప్పటము. సో ఇది ఏంటి అనేది మనము చూద్దాము. ఓకే, అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే మొత్తం డీటెయిల్ గా అర్థమైపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, స్ట్రాటజీ అంటే ఏంటంటే వ్యూహాత్మక నిర్వహణ అని అంటాం. ఓకే, వ్యూహాత్మక నిర్వహణ. ఓకే, నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు 1 by 1 క్లియర్ గా స్టార్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం కేనాన్ థియరీ గురించి తెలుసుకుందాం. కేనాన్ థియరీ అంటే ఏంటండి? ఇది ఒక డెస్టినేషన్. ఓకే, Kano has a destination. Everyone in the Canon has a seat and pedal. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే ఒక గోల్ ని కానీ ఏర్పరచుకుంటే ఎలా మనం వెళ్ళాలి అనే దాని మీద ఈ యొక్క థింకింగ్ అనేది ఉంటుంది అనమాట. ద కానో థియరీ అండర్స్టాండ్ క్రిసిస్. ద కానో థియరీ సేస్ యు హ్యావ్ ద రైట్ టు బి హ్యాపీ. మనము ఒక ఆలోచన అనేది ఉంటే ఆ ఆలోచనతో థింక్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ యాజ్ ఏ లాంగ్. ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో కూడా మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే థింక్ లాంగ్. స్ట్రాటజిక్ అంటే ఏంటి? ఒక లాంగ్ ప్రణాళిక, ఒక పొడవైనటువంటి ప్రణాళిక. అంటే ఎప్పుడో జరిగేది ఇప్పుడే మనము స్ట్రాటజిక్ ప్లాన్ వేసుకుంటున్నాము. ఓకే, అంటే ఎప్పుడో జరిగేది ఇప్పుడే మనము ఫ్యూచర్ లో చెప్పటం, ఫ్యూచర్ లో జరిగేది ప్రెసెంట్ ఇప్పుడు చెప్పటం అనమాట. అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఏం చేస్తుంది? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందండి. ఇండియా మొత్తం కంట్రీలో వాళ్ళ యొక్క జీడిపి అనేది పెరగాలి అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి. సో అంటే ఏంటి? ఒక జీడిపి అనేది మనకి ఇంత గ్రాస్ రావాలి, ఇంత గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనేవి ఈ ఇయర్ లో ఇంత ఉండాలి. ఒక ఆర్థిక రంగం అనేది బాగుండాలంటే దాని జీడిపి రేటు చూస్తాం అనమాట. దాని జీడిపి బాగుంటే 1 year లో జీడిపి ఎంతైతే బాగుంటుందో దాన్ని బట్టి మన యొక్క ఆర్థిక సంవత్సరాన్ని అంచనా వేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ అలా చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పటం వలన మిగతా స్టేట్స్ అన్ని కూడా ఏం చేస్తాయండి? ఆ జీడిపి మీద అంటే తయారు చేయటం, వస్తువుల్ని తయారు చేసి అమ్మటం, మొత్తం వచ్చేటువంటి తలసరి ఆదాయం, ఓకే, ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాం కదా. సో అలా ముందే ఒక ప్రణాళికలు వేయటాన్ని ఎప్పుడో రావాలి అంటే ఇయర్ ఎండింగ్ కి, మనకి ఆర్థిక సంవత్సరం ఇయర్ ఎండ్, అకాడమిక్ ఇయర్ ఎప్పుడండి? మనకి April 1st to March 1st to April 31st. నెక్స్ట్ ఇయర్ April 31st కి మనకి ఒక ఆర్థిక సంవత్సరం ఉంటుంది, అకాడమిక్ ఇయర్. సో అమెరికాలో అయితే క్యాలెండర్ ఇయర్ జనవరి డిసెంబర్. మనకి క్యాలెండర్ ఎలా ఉంటుందో జనవరి డిసెంబర్, వాళ్ళకి అక్కడ క్యాలెండర్ ఇయర్, అది ఆర్థిక సంవత్సరం అనమాట. సో అలాంటిది ప్రణాళిక ముందే వేసుకుని ఒక గ్రాఫ్ ని చేయటాన్ని, మనం ఒక ఆలోచన, ఒక ప్లానింగ్ ఇవ్వటాన్ని మనం ఏమంటున్నాము? స్ట్రాటజిక్. ఓకే,
నెక్స్ట్ వన్ మనకి ఖానో థియరీ అని చెప్పాం కదా ఇందాక. ఖానో థియరీ అంటే చూడండి, అటు ఇటు ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఒక పడవలాగా ఉంది. అటు ఇటు ఎలా ఉందండి, ఒక సన్నని కొనలు కనిపిస్తున్నాయి. సో ఇది ఏంటంటే పట్టుకోవటానికి ఏమి అక్కడ లేదు, జస్ట్ మనం ఇంత పెద్ద పడవలాగా ఉంది. కూర్చుంటే గనక మనకి ఇది పడవలో వెళ్ళేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఎలా ఉంటుంది, మునిగిపోతాం. ఎవరైనా సరిగ్గా కూర్చోపోయినా లేదంటే కొంచెం మూవింగ్ అనేది ఆ వేవ్స్ కి అలలకి అటు ఇటు కనిపించినా సరే ఏమవుతుందండి, అది మునిగిపోయేటట్లుగా ఉంటుంది. సో ఖానో అంటే ఇదే. ఖానో అంటే అటు ఇటు చివర్లు చాలా సన్నగా ఉన్నటువంటి ఒక పడవ లాంటిది. ఓకే, దీనికి మనం చెప్పుకునే దానికి అసలు రిలేషన్ ఏంటి అని అంటే, ఇది ఎలా ఉందో అందరూ కూడా దీంట్లో కూర్చున్న వాళ్ళు ఎలా అయితే ప్రయాణిస్తారో అలా మన ఆర్గనైజేషన్ లో మన కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పనిచేస్తూ ఉంటే మనం అనుకున్నటువంటి జీడిపి అనేది సాధించవచ్చు. అలాగే ఈ థియరీ ఏం చెప్తుందంటే మనకి దీన్ని బట్టే మన ప్రణాళిక అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చుంటా అని చెప్పి ఇలా పడవలాగా ఉంది కదా, అటు ఇటు సన్నని కొనలున్నాయి, మనం పట్టుకోవడానికి వాటర్ వెళ్ళిపోవటానికి ఈజీగా ఉందన్నమాట. ఇక్కడ ఏమి అటు ఇటు అడ్డేమీ లేదు, జస్ట్ లాస్ట్ లో కొంచెం ఇంచెస్ ఉన్నాయి అంతే. సో ఓకే, అలాగే మన స్ట్రాటజీ కూడా మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇయర్ ఎండింగ్ కి మనం అనుకున్నటువంటి జీడిపిని రీచ్ అవ్వచ్చు, మన గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, బుల్డ్ టు లాస్ట్. ప్రిజర్వ్ ద కార్న్ అంటే మనకు సెంట్రల్ లో ఇందాక చెప్పుకున్నాం కదా, ఖాను అంటే ఏంటి, మన సెంట్రల్ లో ఉన్ని కూర్చుని అటు చివర బ్యాలెన్స్ తప్పినా సరే ఏమవుతుందండి, కొంచెం సెంట్రల్ లోనే ఉండాలి. మనం బ్యాలెన్స్ తప్పినా కూడా మునిగిపోయి రిస్క్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్, గుడ్ టు గ్రేట్. లెవెల్ 5 లీడర్షిప్స్. ఫస్ట్ హూ దెన్ వాట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎవరు తర్వాత ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా గ్రేట్ థాట్స్ అనమాట. అండ్ ఏ కల్చర్ ఆఫ్ డిసిప్లైన్ తో ఉండాలి. నేను ముందు అనుకుంటే అస్సలకే మోసం వస్తుంది. ఓకే, సో అలా కాకుండా టెక్నికల్ యాక్యులేటరీ. ఓకే, అంటే మనం మంచిగా కరెక్ట్ గా ప్రణాళిక అనేది చేసుకుని ఆ కంపెనీలో మంచిగా లాభాలు అనేది ఆర్జించాలి అని చెప్పి ఒక మేనేజ్మెంట్ కే కాదు అందరికీ కూడా, ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఆ ఉద్యోగి నేను బాగా చెయ్యాలి, ఈ ఇయర్ ఇది మన కంపెనీ, మనం చేస్తున్నాం పని అని చెప్పి మంచిగా చేస్తే ఆ యొక్క లాభాలు అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్. ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్. పర్పస్, గోల్స్, ఫైనాన్సింగ్, డెసిషన్ మేకింగ్, కీ స్టాక్ హోల్డర్స్. ఓకే, కీ స్టేక్ హోల్డర్స్. ఓకే, ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్. ప్రైవేట్ అంటేనే మన పేరులోనే ఉంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. పబ్లిక్ మీన్స్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్. ఓకే, వీటిలో పర్పస్, అసలు పర్పస్ ఏంటి, గోల్స్ ఏంటి, ఫినాన్స్ ఎలా వస్తుంది అనేది మనం చూస్తే కనుక ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లోకి వచ్చేసరికి 1 by 1. ఓకే, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వచ్చేసరికి ఏంటంటే ఒకళ్ళు లేదా అంతకంటే ఎక్కువ మంది ఓకే ఉంటారు. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనుకోండి, పివిటి అని చెప్పి లాస్ట్ లో మనకి ట్యాగ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఎన్జి కంపెనీస్ ఉన్నాయి, విప్రో ఉంది, ఇలాంటి కంపెనీస్ ఉన్నప్పుడు లాస్ట్ లో పివిటి అని ఉంటుంది. ఓకే, టెలిమార్కెట్, హిందుస్థాన్ యూనియన్ లిమిటెడ్ కంపెనీస్ పివిటి లేదా ఎల్టిడి, గవర్నమెంట్ తీసుకుంటే దాన్ని ఏమంటాము ఎల్టిడి అని అంటాము. ఓకే, పబ్లిక్ లిమిటెడ్ కి ప్రైవేట్ లిమిటెడ్ కి అదేనండి తేడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వర్సెస్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది చూద్దాము. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని అంటే ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఒక బ్రాడ్కాస్టింగ్, ఒక బ్రాడ్ లాంటిది అనమాట. అంటే ఇక్కడ చాలా పెద్ద సంస్థ, ఓకే, ఒక పెద్ద ఆర్గనైజేషన్.
స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే దీంట్లో ఒక పార్ట్, దీంట్లో భాగమే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో భాగమే స్ట్రాటజిక్ ప్లానింగ్. ఓకే, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇది ఏం చేస్తుంది? ప్లానింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఓన్లీ డెసిషన్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ అది ఎవరు అమలుపరచాలి? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అమలుపరచాలి. అంటే ఏదైనా కొత్తది కొనాలన్నా, న్యూ గూడ్స్, న్యూ మార్కెట్, న్యూ సెల్లర్స్, న్యూ వెండర్స్, ఓకే, న్యూ మార్కెట్ చేయాలన్నా, కాంపిటీషన్ వరల్డ్స్ లో కాంపిటేటర్స్ ని తట్టుకోవాలన్నా ఏం చెయ్యాలి అనేది మెయిన్ మనకి ఇక్కడ చూసేది ఎవరండి? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ ప్లాన్ అనేది ఏంటంటే జస్ట్ మనకి ప్లాన్ అనేది మాత్రమే, అంటే అందులో పార్టే ఈ ప్లానింగ్. ఓకే, డెసిషన్స్ మాత్రమే తీసుకుంటుంది, కాకపోతే అది దాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ఈ యొక్క స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్, ఫీచర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఒక సక్సెస్ఫుల్ గా కంపెనీని రన్ చేయాలంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కి ఏమేమి ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో చూడండి, హ్యాస్ సపోర్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ అనే అతను ఎలా ఉండాలి? అందరికీ, ప్రతి ఎంప్లాయీని కూడా సపోర్టివ్ గా ఉండాలన్నమాట. అంతేగాని వాళ్ళ మధ్య డిస్ప్యూట్ పెట్టి వాళ్ళని గొడవలకి రెచ్చగొట్టేటట్లుగా, వాళ్ళు చెప్పింది వినకుండా, నువ్వు జస్ట్ ఎంప్లాయీవే, నేను చెప్పిందే నువ్వు వినాలి, అలా అనుకోకుండా వాళ్ళు ఎలా ఉండాలంట? ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, వాళ్ళు యూజర్ ఫ్రెండ్లీ, ఓకే, ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే పార్టిసిపేటరీ, నాట్ లెఫ్ట్ టు ప్లానర్స్. ఓకే, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కి ఫీచర్స్ అన్నమాట. ఒక సక్సెస్ఫుల్ గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి అంటే దాని యొక్క లక్షణాలు అనేవి ఇలా ఉండాలి. పార్టిసిపేషన్ చేసే వాళ్ళు అక్కడ ఆ యొక్క దాన్ని, ఆ కంపెనీ గానీ ఆ ప్రొడక్ట్స్ ని కానీ వదిలి వెళ్లకుండా ఉండేటట్లుగా వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఓకే, లీడ్స్ టు రిసోర్సెస్ డెసిషన్స్ అనేవి అందరూ కూడా తీసుకునేటట్లు ఉండాలి. అలాగే ఎంగేజింగ్ అండ్ మోటివేట్ ఆల్ స్టాఫ్, అందరి స్టాఫ్ ని కూడా మోటివేట్ చేసేటట్లుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంపెనీలో, ఆర్గనైజేషన్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి వాళ్ళని మోటివేట్ చేయటం, ఎక్కువ వాళ్ళని, మీరు ఇది చేస్తే మీకు బోనస్ ఉంటుంది, ఓకే, మీరు ఇయర్ హైక్ ఉంటుంది, మీకు ఎక్కువ హైక్ 20% అలా హైక్ ఇస్తారు. ఒక్కొక్క పెద్ద కంపెనీలో ఏంటండి అంటే ఎంప్లాయీస్ కి కూడా ప్రాఫిట్ లో షేర్ ఇస్తూ ఉంటారు. సో పెద్ద కంపెనీ చిన్న కంపెనీ అని కాదండి, కంపెనీలో ఎవరికైనా సరే ఆ యొక్క ఉద్యోగులకి మోటివేషన్ అనేది ఇవ్వాలి. సో ప్రాఫిట్ లో మీకు ఇంత ఇస్తాము, ఓకే, ఒక 10 మంది ఉన్నారు, ఒక 4 ఉన్నారు, సో వాళ్ళకి షేర్ అనేది ఇస్తే, ప్రాఫిట్ లో షేర్ గనక ఇస్తాము అనండి, అందరు స్టాఫ్ ని కూడా సమానంగా చూసుకుంటే గనక వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి ఎక్కువగా వర్క్ అనేది చేయటానికి ఇష్టపడతారు. అలాగే చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు అదొక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఒక సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే, ఇంకా ఏమేం చేస్తారు అని అంటే, ఈజ్ ప్రోయాక్టివ్, నాట్ ఏ క్విక్ ఫిట్. ఓకే, పార్ట్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్, పే ఆఫ్ ఇంక్రీజింగ్ ఓవర్ టైం. ఓకే, పే ఆఫ్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఓవర్ టైం కనుక చేస్తుంటే వాళ్ళకి పే ఆఫ్స్ ఇవ్వాలి. అలాగే క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక పార్ట్ అయి ఉండాలి. సో ఇలా ఇస్తే కంపెనీ వాళ్ళకి ఇంకా ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చి వర్క్ అనేది చేయటానికి, అది వదిలి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు అనమాట. ఓకే, లెసన్స్ లెర్న్ అబౌట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ లో మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, ప్లాన్స్ మస్ట్ బి tailored to organization. No one size fits all. Time to complete tasks. Longest, expect 50% of them planned. Okay. మనం ఇన్ టైమ్ లో మనకి ఇచ్చిన వర్క్ అనేది ఇన్ టైమ్ లో వాళ్ళు కంప్లీట్ చేసేటట్లు చేసుకోవాలి. ఓకే, అలాగే ప్రాసెస్ నీడ్స్ ఏ షేప్ హెడ్. ఓకే, 50% మోర్, అంతకంటే ఎక్కువగా వాళ్ళకి ప్లానింగ్స్, అంటే వాళ్ళే ఆ కంపెనీకి ఓనర్స్ అనేలాగా వాళ్ళు ఏం చేయాలంటే
మేనేజ్మెంట్ వాళ్ళ నిర్ణయాల్ని వాళ్ళు తీసుకుని సార్ ఇలా చేయొద్దు ఇలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఆ స్వేచ్ఛని వాళ్ళ ఫ్రీడమ్ ని వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, అలా ఇవ్వటం వలన ఎవరైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ గా ఓకే స్ట్రాటజీ అనేది ఒకటి ఏర్పరచుకోగలుగుతారు. వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, వై మేనేజర్స్ డు నాట్ ప్లాన్. కొంతమంది మేనేజర్స్ అనే వాళ్ళు ప్లాన్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే ప్లాన్ ఎందుకు చేయరు అనేది చూస్తే టైం కన్స్యూమింగ్. టైం అనేది ఎక్కువ ప్లానింగ్ చేయడానికి వాళ్ళకి టైం లేక వాళ్ళు ఎక్కువగా వినియోగించుకోకపోవటం వలన కూడా ప్లానింగ్ అనేది చేయరనమాట. హై డిమాండెడ్, అలాగే హై డిమాండెడ్ అంటే ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఎవరి మీద, ఎంప్లాయీస్ మీద ఎక్కువ డిమాండ్ అనేది చేస్తారనమాట. అంటే డామినేట్ చేయడం, ఏంటి నువ్వెంత, నువ్వేంటి, నువ్వు నాకు చెప్తున్నావా నా దగ్గర పనిచేస్తూ అని చెప్పి ఇలాంటి వాటిని వాళ్ళు ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళ ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ ఏమవుతుందండి, మన స్ట్రాటజిక్ మనం అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేదు. సో నాట్ రివార్డెడ్. ఓకే, రివార్డ్స్ అనేవి ఇవ్వకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ లైఫ్ లో జరిగేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇప్పుడు కోవిడ్ సీజన్ కాబట్టి అందరూ కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ పెట్టుకోవడానికి అందరికి భయం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్నాం అనుకోండి, మనకి క్యాష్ అనేది ఇస్తే ఏమో అవతల మనిషి కోవిడా లే పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ తెలియదు. ఇప్పుడు డబ్బులు అనేది డైరెక్ట్ గా ఇవ్వడానికి అందరూ భయపడి ఏం చేస్తున్నారు, పేటిఎం, గూగుల్ పే, ఓకే ఇలాంటివి మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే చేంజ్ లేకపోయినా గూగుల్ పే చేసుకోవచ్చు, అలాగే పేటిఎం, ఫోన్ పే ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న ఇంకో కొత్తది వచ్చి మనకి యాడ్ అయింది. అదేంటండి, అమెజాన్ పే. ఓకే, అమెజాన్ లో కూడా మనము కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు, పే చేసుకోవచ్చు, అన్ని ఏదైనా బిల్ ని మనము పే చేసుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు యాడ్స్ అనేవి వస్తున్నాయి మనకి టీవీలో డైలీ చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, రివార్డ్స్ అనేవి ఇస్తాము, కస్టమర్ పే చేసినందుకు మీ దాంట్లోనే ఎందుకు చేయాలి, మేము గూగుల్ పే చేసుకుంటాము అని అంటే రివార్డ్స్ అనేవి వస్తున్నాయి. అందులో ఏం వస్తున్నాయో లేదో తర్వాత. సో మనకి ఏంటంటే రివార్డ్స్ అనేవి ఇచ్చి ఒక మోటివేషన్ అనేది ఇవ్వటం అనమాట. ఆ యొక్క యూసర్ కి, ఎవరైతే యూజ్ చేస్తున్నారో కస్టమర్ కి కంపెనీ నుంచి రివార్డ్స్ లాంటివి వస్తే ఇంకా ఎక్కువగా ఆ యొక్క కంపెనీని డెవలప్ చేయడానికి చూస్తారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ రివార్డెడ్, రివార్డ్స్ అనేవి ఇవ్వకపోవటము. అలాగే ఎగ్జిక్యూటివ్ డు నాట్ సపోర్ట్ ఇట్. ఓకే, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ అనేది చేయరు అనమాట ఎంప్లాయీస్ కి. అలాగే టూ రిస్కీ, అలా చేయటం వల్ల ఎవరు అక్కడ జాబ్ చేయడానికి ఇష్టపడరు. సో అలా మనకి రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్స్ అనేవి చూద్దామండి. స్కానింగ్. ఓకే, వేర్ ఆర్ వి నౌ. Strategic formulation. Okay, where do we want to be? Strategic implementations. How do we get there? Measurements, performance. How do we measurements our performance? Okay, strategic management models చూద్దాం. ఇప్పుడు strategic formulations అనేవి ఏంటో వన్ బై వన్ ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. వేర్ డు వీ వాంట్ టు బి అనుకున్నాము, ఇందాక చెప్పాం కదా. వేర్ డు వీ వాంట్ టు బి, వేర్ ఎక్కడ, డూ వీ వాంట్ టు బి నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎక్కడ చేయాలనుకుంటున్నావు. ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కు ఉండాల్సినటువంటి మోడల్స్ ఏమేంటి, ఓకే దాని యొక్క ఫార్ములేషన్స్ ఏంటంటే విజన్, మిషన్, వాల్యూస్, గోల్స్, ఆబ్జెక్టివ్స్. ఓకే, విజన్ అంటే దృష్టి, తెలుగులో ఏం చెప్తామంటే దృష్టిని కేంద్రీకరించడం. మనం ఎక్కడ కేంద్రీకరించాము, మన కంపెనీ ఎప్పుడో వచ్చే లాభాలు ఎలా రావాలి, ఎప్పుడో ఇంత రావాలి అని చెప్పి మనం ఇప్పుడే చెబుతున్నాము, దాన్ని విజన్ అంటాం. ఓకే, మిషన్ అంటే ఏంటండి, మిషన్ అంటే ఏదైనా ఒక పని మీద ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పరచుకుని, ప్రత్యేకమైనటువంటి ఒక టీం ని ఏర్పరచుకుని వాళ్ళు దానికోసమే ఏదైతే ఏర్పరచుకున్నారో ఒక గోలు, దానికోసమే వాళ్ళందరూ కూడా పనిచేయటాన్ని
మిషన్ అని అంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా క్రైమ్ మిస్టరీ వీడలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సూసైడ్ చేసుకుని ఒక క్రైమ్ సీన్ ఉంది. సో అలాంటప్పుడు ఒక స్పెషల్ టీము టాస్క్ ఫోర్స్ నుంచి ఒక స్పెషల్ టీమ్ వస్తుంది. సో ఓకే. అది ఓన్లీ మిషన్ అనేది ఏంటి, వాళ్ళు ఆ కేసుని ఛేదించాలి. దానికోసమే వాళ్ళు సపరేట్ గా ఎంచుకోబడతారు. సో అలాగే ఇక్కడ మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది తయారు చేయడానికి కొన్ని యూనివర్సిటీలు, కొన్ని దేశాలు కూడా పోటీ పడినాయి. ఓకే. మనం ఇండియాలోనే ఎక్కువగా మన మోదీ గారు ఏం చేశారండి, పైన పక్క దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది చేశారు ఆయన. ఓకే. ఎక్స్పోర్ట్ అనేది చేయటం జరిగింది. ఫస్ట్ లో వ్యాక్సినేషన్స్ అన్ని కూడా పక్కన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటికీ కూడా మన వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. దానికంటే ముందుగా తయారు చేయడానికి మనకి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చాలా వచ్చినాయి అనమాట. సో వాళ్ళందరూ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా ఏంటి, ఒక గోల్, వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది తయారు చేయాలి. తయారు చేసి దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి పంపించాలి. పంపించి డైరెక్ట్ గా మనుషులకి తయారు చేసిన వెంటనే అది మనుషులకి వెయ్యరు. సో అదేం చేస్తారు, రీసెర్చ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇంకా ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, డెవలప్ అనేది చేయాలి, ఇంకా ఎక్కువగా వాళ్ళు ప్రొడ్యూస్ అనేది చేయాలి ఆ ప్రొడక్ట్స్ ని. సో అలా వాళ్ళు ఒక మిషన్, ఒక పని మీదే కొంతమంది టీమ్ గా ఏర్పడేదాన్ని మిషన్ అంటాం. ఓకే. వాల్యూస్ అంటే విలువలు. సో అక్కడ విలువలు అనేది ఇందాక చెప్పుకున్నాం, ఎంప్లాయ్మెంట్ కి మేనేజ్మెంట్ కి ఉన్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్, వాల్యూస్ అనేవి ఉండాలి. ఓకే. గోల్స్ మీన్స్ లక్ష్యం. మన యొక్క గోల్ ఏంటి, ఒక స్టూడెంట్ గోల్ ఏంటి, ఓకే, ఎలా అయినా సరే ర్యాంక్ కొట్టాలి, స్టూడెంట్ గోల్. ఒక ఎంప్లాయీ గోల్ ఏంటి, ఆ ఎంప్లాయీ అనే అతను మంచిగా బెస్ట్ ఎంప్లాయీగా ఉండాలనేది అతని గోల్. ఓకే. ఒక మేనేజ్మెంట్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక కంపెనీ, వాట్ ఎవర్, ఓకే, ఆ యొక్క గోల్ ఏంటి, వాటి గోలు స్ట్రాటజీ అనేది కరెక్ట్ గా ఉండి మనం దాన్ని రీచ్ అవ్వాలి, అదే గోల్. ఓకే. ఆబ్జెక్టివ్ మీన్స్ ఆల్సో గోల్, లక్ష్యమే. ఓకే. విజన్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఏ డే డ్రీమ్. యాక్షన్ వితౌట్ విజన్ ఇన్ ఏ నైట్ డ్రీమ్. ఓకే. విజన్ అనేది ఉండాలి. అది ఎలా ఉండాలి, యాక్షన్ లేకుండా పగటి కలలాగా ఉండకూడదు. అలాగే యాక్షన్ లేకుండా, ఓకే, నైట్ అంటే మనం పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు కళలు అనేవి కనాలి, కానీ వాటిని ఏం చేయాలంట, నెరవేర్చుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే. నాట్ ఆప్షనల్స్, 8 to 10 words లెంత్, ఫ్యూచర్ స్టేట్, బ్రీఫ్ అండ్ మెమరబుల్. ఓకే. విజన్ ఉండాలి, దృష్టి ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీదే మనకి దృష్టి అనేది కేంద్రీకరించి ఉండాలి. ఓకే. ఓకే. అర్థమవుతుందండి? ఐ హోప్ యు అండర్స్టూడ్. విజన్ కంటిన్యూడ్, ఇన్స్పైరింగ్ అండ్ ఛాలెంజింగ్. మనం తీసుకున్నటువంటి దృష్టి, మనం తీసుకున్నటువంటి ఐడియా అనేది ఎలా ఉండాలి, ఇన్స్పైరింగ్ అండ్ ఛాలెంజింగ్ గా ఉండాలి. అంటే ఒకళ్ళని ఇన్స్పైర్ చేసేటట్లుగా ఉండాలి, అలాగే ఛాలెంజింగ్ గా కూడా ఉండాలంట. ఓకే. నెక్స్ట్ వన్, విజన్ ఎగ్జాంపుల్స్. లైట్ ద ఫైర్ విత్ ఇన్. ఓకే. మనలో ఏమవ్వాలంట, ఫైర్ అనేది రావాలి. ఓకే. ఒక ఫైర్ అనేది ఉండాలి. ఒక విజన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎట్లా అయినా సరే ఈ రోజు ఇది చేసేయాలి, ఎలా అయినా సరే ఈ రోజు ఈ చాప్టర్ మొత్తం చదవాలి, నాకు అర్థం అవ్వాలి అని చెప్పి ఒకటి మనలో ఏమవ్వాలంటే ఆ ఫైర్ అనేది రావాలంట. ఓకే. ఇంకా ఎలా ఉండాలి విజన్ అంటే, ఎగ్జాంపుల్స్, ఏ సేఫర్ ఫ్యూచర్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్. దానికోసం ఒక కమ్యూనిటీ గ్రూప్ ని ఒక దాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ స్టడీస్ అని అంటాం కదా, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి చదువుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ వన్, సీ ద మౌంటైన్స్, బ్రీత్ ఫ్రీలీ. మనం మౌంటైన్స్ అనేది చూస్తూ ఉంటాం, పర్వతాలు అనేవి చూస్తూ ఉంటాము. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, చాలా పెద్ద పర్వతాలు అనమాట. అవి ఎలా ఉంటాయి, ఫ్రీగా బ్రీత్ ని పీల్చుకున్నట్లుగా ఉంటాయి. ఓకే.
మొత్తం నాదే, నాకేంటి అన్నట్లుగా ఉంటాయి అన్నమాట. అలా ఒక విజన్ అనేది ఉండాలి. టు బి ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. భూమి మీద ఒక ప్లేస్ అంటూ ఉంటే అక్కడ మాత్రం ఆనందమే ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలంట. అలాగా ఉండాలి విజన్. ఓకే, ఇంకా ఎలా ఉండాలని చెప్తున్నారు? టు బి ద ఓల్డ్ బెస్ట్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్. ఓకే, ప్రపంచంలోనే ఒక మంచి రెస్టారెంట్ కి మనం వెళ్తే వాళ్ళు వెంటనే క్విక్ గా వాళ్ళు ఏం చేయాలి, మనకి సర్వీస్ చేసేటట్లుగా ఉండాలి మన విజన్ అనేది. ఓకే, విజన్ లెవెల్స్ ఆఫ్ పీపుల్. కొంతమంది పీపుల్ వాళ్ళ విజన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ ఇస్తున్నారు, చూద్దాం వన్ బై వన్. సమ్ పీపుల్ నెవర్ సీడ్. కొంతమంది ఏమనుకుంటారు, ఎలా అయినా చేసేయాల్సిందే, అస్సలు చేయకుండా ఉండకూడదు అని అనుకుంటారు. ఓకే, సమ్ పీపుల్ అంటే మనం అనుకున్న గోల్స్ ని, మన విజన్ ఏదైతే మన దృష్టి దేని మీద అయితే ఉందో ఆ గోల్ ని సాధించేటప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అనేది ఇక్కడ చూస్తాం అన్నమాట. సమ్ పీపుల్ సీ ఇట్ బట్ నెవర్ పర్స్యూ ఇట్ ఆన్ దేర్ ఓన్. ఓకే, కొంతమంది పీపుల్ ఓకే ఒక విజన్ అనేది ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఎక్కువ ఫోకస్ అనేది చేయలేరు అనమాట, అంటే మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారు, సమ్ పీపుల్ సీ ఇట్ అండ్ పర్స్యూ ఇట్. అంటే కొంతమంది చేస్తారు, అలాగే వదిలేస్తారు. వాళ్ళ వల్ల కాకపోతే ఏమవుతుంది, వదిలేస్తారు, అంటే సగం వరకైనా వెళ్తారు అనమాట. సమ్ పీపుల్ సీ ఇట్ అండ్ పర్స్యూ ఇట్ అండ్ హెల్ప్ అదర్స్ సీ ఇట్. కొంతమంది ఒకవేళ చేయగలిగిన ఇది ఉన్నా చేయలేనప్పుడు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, జాన్ మ్యాక్స్వెల్ అనే అతను డెవలపింగ్ ద లీడర్స్ విత్ ఇన్ యూ ఏం చెప్పారండి, డెవలపింగ్ ద లీడర్స్ విత్ ఇన్ యూ. నీ వల్ల, నీలో నువ్వే లీడర్ గా నీకు నువ్వే డెవలప్ అయ్యి ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పారనమాట జాన్ మ్యాక్స్వెల్ అనే అతను 1993. ఓకే, నెక్స్ట్ వన్ విజన్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మనం చూసుకున్నవన్నీ కూడా విజన్ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఇప్పుడు మనం మిషన్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, మిషన్ అంటే ఏం చెప్పుకున్నాము, ఏదైనా ఒక పని కోసం ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి టీం ని మిషన్. దేనికోసము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో ఒక బోర్డ్ మీటింగ్ జరుగుతుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ 10 మంది లేదంటే అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరి యొక్క టార్గెట్ వాళ్ళ మీటింగ్స్ లో ఏం చెప్పుకుంటారు, మనందరం కూడా ఎలా అయినా సరే ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి అని చెప్పి ఒక గోల్ గా పెట్టుకుని వాళ్ళు దాన్ని తీసుకెళ్ళడం, దాన్ని మిషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ మిషన్. మిషన్ ఏంటి, వాట్ ఈజ్ అవర్ పర్పస్. మిషన్ ఏమంటుంది, వాట్ ఈజ్ అవర్ పర్పస్. వాళ్ళందరూ కూడా టీమ్ గా ఏర్పడిన వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటాం, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో అదే అనమాట ఇక్కడ. వాట్ ఈజ్ అవర్ పర్పస్, మన పర్పస్ ఏంటి, మనము ఎందుకు నియమించబడ్డాము. ఓకే, మనం ఫలానా పని చేయటానికి నియమించబడ్డాము అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. డిస్క్రైబ్స్ కరెంట్ స్టేట్. ఓకే, టైమ్ లైన్స్ ఈజ్ 3 to 5 years. వాళ్ళే ఒక టైం లైన్స్ అనేది పెట్టుకుని 5 years లో మన యొక్క గోల్ ఇలా ఉండాలి. ఓకే, ఈ పని అప్పట్లోపు రీచ్ అయిపోవాలి. మన కంపెనీ ఒక 10 మందికి ఎంప్లాయీస్, ఒక కంపెనీ 10 కంపెనీలు అయ్యేలాగా, ఒక 100 కంపెనీలు, కొన్ని 1000 కంపెనీలు అయ్యేలాగా మనం ఏం చేయాలి, 5 years లో డెవలప్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క మిషన్ ని చేసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, మిషన్ ఎగ్జాంపుల్స్. ఇందాక మనం విజన్ ఎగ్జాంపుల్స్ చూసాము, ఇప్పుడు మిషన్ ఎగ్జాంపుల్స్. వీళ్ళందరూ ఏమనుకుంటారు, టు లీడ్ ఆల్ కమ్యూనిటీస్ ఇన్. ఓకే, కమిటీ, ఒక కమిటీని అనే దాన్ని ఏర్పరచుకుంటున్నారని చెప్పుకున్నాం కదా ఇందాక. ఒక లీడర్షిప్ లో ఉంటూ ఒక 4, 5 లేదంటే ఒక 10 మంది కలిపి వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు కంపెనీని ఎలా చేయాలి, ఏం చేయాలి. ఒక అనుకోని డిజాస్టర్ అయింది, ఒక ప్రకృతి న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కొన్ని నాశనం అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
వర్షాలు పడే టైము అంటే రైనీ సీజన్స్ లో మనకి ఏంటి పంటలు వేసుకునే టైము అప్పుడే వర్షాలు అనేవి వస్తాయి. రైతులందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారండి, కొత్తగా ఏదైనా పంట వేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఫామ్ ని ఎవరైనా నిర్మించాలన్నా వర్షాలు పడే టైమే కరెక్ట్ గా వాళ్ళు పంటలు వేసుకుంటారనమాట. దానికోసం విత్తనాల కోసం వెళ్తూ ఉంటారు. విత్తనాలు తీసుకుని దాన్ని వేసుకోవటము, ఇప్పుడే మొలకెత్తించటము ఇలా జరుగుతూ ఉంటాయి వర్షాలు పడే టైంలో. సో అలాంటప్పుడే వాళ్ళు కరెక్ట్ గా పంట చేతికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, మునిగిపోయినా చేసిన వాళ్ళు అనుకున్నటువంటి ప్రకృతి డిజాస్టర్స్ అంటాం కదా, ప్రకృతి నాశనం చేస్తుంది కదా. సో అలాంటప్పుడు గవర్నమెంటే వాళ్ళని ఆదుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే ఇక్కడ మిషన్ అనేది కూడా ఏంటండి, ఏదైనా కంపెనీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా మేమున్నాము అని చెప్పి వాళ్ళకి హై కాస్ట్ అయినా హై రిస్క్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ క్వాలిటీ ట్రాన్స్పోర్టేషన్స్, ఓకే, లాజిస్టిక్ అండ్ ఈ కామర్స్ వాళ్ళు ఎక్కువగా కంపెనీలో ఎవరైతే వాళ్ళ ద్వారా రిస్క్ పొందున్నారో, రిస్క్ అనేది బేర్ చేస్తున్నారో వాళ్ళకి ఏం చేయాలి, కొంత సపోర్ట్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ అంటేనే పేరులోనే ఉంది కార్పొరేట్. ఓకే, అన్ని ఎక్కువే అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? కోడ్ ఆఫ్ గవర్నెన్స్, రోల్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, రోల్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్ టీమ్. టాప్ మేనేజ్మెంట్ యొక్క రోల్, వాటి పాత్ర ఏంటి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పాత్ర ఏంటి? ఓకే, ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్స్ ఏంటో 1 by 1 మనం చూద్దాము. System 5, which forms owners control and affairs. Okay, system controls ఫార్మ్స్. ఏదైనా ఒక ఫామ్ లో దాన్ని ఓన్ చేసుకోవాలని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. అంటే కంపెనీలో ఒక ఉద్యోగి ఏమనుకోవాలి, ఈ కంపెనీ నాదే, ఈ కంపెనీ నాదే అనుకుంటే వాళ్ళు మంచిగా చేసుకుంటారు. అంతేగాని ఇది నాది కాదు, మా ఓనర్ది, మా ఓనర్ నాకు శాలరీ అనేది కరెక్ట్ గా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, సరిగ్గా చేయలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, కంపెనీ యొక్క కార్పొరేట్ అనేది వాళ్ళ క్యాన్సిల్ అవ్వటము, సో రిస్క్ బేర్ చేయటము, సో కంపెనీ మూసేసే వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, కోడ్ ఆఫ్ గవర్నెన్సీ, కొన్ని కోడ్స్ ఉన్నాయి అన్నమాట గవర్నెన్సీకి. అదేంటో చూద్దాం 1 by 1. ద క్యాడ్బరీ కోడ్ 1992. సో ఇలా ఆక్సెల్ యాక్ట్ 2002, పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ ఓవర్సైట్ బోర్డ్, ట్రిపుల్ బాటమ్ లైన్స్. ఇలా మనకి గవర్నెన్స్ లో 1 by 1 ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కోడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న చెప్పుకున్నాము క్లాస్ లో. సో మనం గ్రోసరీ షాప్ కి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి దాంట్లో ఏం చేస్తారండి, ఒక కోడ్ అనేది ఉంటుంది. మనం ఏం తీసుకున్నామో అన్ని కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు జస్ట్ దాన్ని బిల్లింగ్ వేసేటప్పుడు స్కానింగ్ చేస్తే దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ ప్రోడక్ట్ కోడ్, బిల్లింగ్, క్వాలిటీ, ఓకే, మనం ఎన్ని తీసుకున్నాము, క్వాంటిటీ ఎంత తీసుకున్నాము, ఓకే, అన్ని రేట్ తో సహా మొత్తం బిల్లింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా కొన్ని కోడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓనర్షిప్ స్ట్రక్చర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఫినాన్షియల్ స్టేక్ హోల్డర్స్, రైట్స్ అండ్ రిలేషన్స్, ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్. ఓకే, నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక పని ఏంటండి, మానిటర్, evaluation and influences, initial and determined organization of boards, committees, effectiveness. ఓకే, సో ఎక్కువ మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. పని ఏంటి, ఎంప్లాయీస్ అనే వాళ్ళు కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా,
వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఓకే కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఏమైనా ఇబ్బంది ఉందా ఎవరికైనా, ఓకే కరెక్ట్ గా ఆన్ డెలివరీ అనేది ఇన్ టైంలో కరెక్ట్ డెలివరీ అనేది ఇస్తున్నారా, వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు చేస్తున్నారా లేదా అని మానిటైజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఇన్ఫ్లుయెన్సింగ్, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట వాళ్ళ మాటలతో కానివ్వండి, వాళ్ళ యొక్క వర్క్ ఎంప్లాయీస్ వర్క్ బాగుంటే ఎంప్లాయీస్ వర్క్ అనేది బాగుంటే వాళ్ళకి ఏం చేస్తారని చెప్పాను, ఒక మోటివేషన్ లాగా ఇస్తూ ఉండి వాళ్ళని ఇంకా ఎక్కువగా వర్క్ చేసేలాగా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తారు. ఓకే ఆర్గనైజేషన్స్ ఆఫ్ బోర్డ్స్ లో మనకి సిఇఓస్ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, చైర్పర్సన్స్. ఓకే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రతి దానికి ఉంటారన్నమాట. ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఒక నార్మల్ డిగ్రీ పిహెచ్డి కాలేజెస్ కానివ్వండి, అక్కడ ఏముంటారండి, చైర్ పర్సన్స్ ఉంటారు, ఓకే ప్రిన్సిపల్స్ ఉంటారు, ఓకే ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారన్నమాట. సో ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి వాళ్ళందరూ ఒక కమిటీ లాగా ఏర్పడతారు. ఓకే రోల్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ టీమ్. Who is the TMT? Okay, executive leaderships and strategic vision. Articulate strategic vision for corporates, sets the model of other to identify and follow, communicated high performance standards and building confidence in followers, ability to meet standards, okay managing strategic planning process. సో వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటారండి, అన్ని కూడా వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో మనం ఇందాక చెప్పుకున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కమ్యూనికేట్ చేయడం అంటే వాళ్ళ కింద వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే వాళ్ళ కింద వాళ్ళకి ఏదైనా పని అప్పచెప్పాలన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్ట్ గా సబార్డినేట్, సుపీరియర్, ఓకే ఇలా ఉంటారు కదా. సో 1 by 1 వాళ్ళందరూ కూడా ఒక కింద ఆర్గనైజేషన్ లో ఎవరైతే లాస్ట్ ఎంప్లాయీ కానివ్వండి, స్వీపర్స్, ఇలా నాన్ టీచింగ్ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు కూడా వెళ్లకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని, స్టాండర్డ్స్ ని, అలాగే కాన్ఫిడెన్స్ ని ఫాలో చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే అలాగే ఇన్సెంటివ్ అలైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ఓనర్షిప్స్, ఇన్సెంటివ్ కాంపన్సేషన్స్. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా మధ్యలో మాట్లాడటానికి మనకి ఈ యొక్క టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే పర్సనల్ గా ఎంప్లాయీ ఏదైనా ఉద్యోగి ఏదైనా మాట్లాడాలన్నా డైరెక్ట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడరు అనమాట. మధ్యలో ఏం చెప్తారు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో టాప్ మేనేజర్స్ వాళ్ళకి ఈ యొక్క ఎంప్లాయీ అనే అతను, సార్ మాకు ఇలా కొంచెం ప్రాబ్లం గా ఉంది, ఈసారి శాలరీ అనేది పెంచండి, నాకు కొంచెం హైక్ కావాలి, ఓకే బోనస్ కావాలి, ఇలా చెప్తూ ఉంటారు. ఓకే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే, లేదా ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి పైన వాళ్ళకి ఓకే హై అఫీషియల్స్ కి ఏం చేస్తారండి, వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఓనర్షిప్ గా తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ తరపున వీళ్ళే వెళ్ళి మాట్లాడి వాళ్ళ శాలరీస్ కానివ్వండి, బోనస్లు, స్టాక్ ఆప్షన్స్, ఓకే ఎల్టీ బోనస్లు, ఇలాంటివన్నీ కూడా కాంపన్సేషన్ అనేది ఇస్తూ ఉండాలి. ఓకే కాంపన్సేషన్ మీన్స్ పరిహారం, నష్టపరిహారము అని అంటాము జనరల్ గా. నార్మల్ గా ఏదన్నా నష్టం జరిగితే వాళ్ళని నష్టపరిహారం ఇస్తాము. అంటే ఫ్యాక్టరీలో కంపెనీలో ఏదైనా పనిచేస్తూ ఉన్నప్పుడు పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక చెయ్య, కాలు ఏదైనా డ్యామేజ్ అయితే ఇచ్చే వాటిని మనం నష్టపరిహారంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్ అనేది జనరల్ గా మనకి బోనస్లు ఇవ్వటం, అలాంటివి వర్క్ బాగుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఇవ్వటం. ఓకే నెక్స్ట్ వన్ వాల్యూస్. వాల్యూ మీన్స్ విలువలు, గైడింగ్ ప్రిన్సిపల్స్, ఓకే help establish culture, part of preserving the core ideology.
ఓకే. వాల్యూస్ అనేవి ఉండాలి. ఎవరికైనా సరే వాల్యూస్ వాల్యూ అంటే విలువలు అని అంటాం. విలువలతో కూడి ఉన్నటువంటిది మనకి ముందుకు వెళ్తుంది. మన భారతదేశము డెవలప్ అవ్వటానికైనా మన కల్చర్‌ని రెస్పెక్ట్ ఇవ్వటానికైనా కారణం ఏంటండి? పక్క దేశాలు వాళ్ళు కూడా మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇష్టపడుతూ ఉంటారు. సో, విలువలనేవి ఉండాలనమాట. సో, విలువలు ఉంటేనే మనకక్కడ ఎంప్లాయీ అయినా విలువుండాలి. ఉద్యోగి మేనేజ్‌మెంట్ అయినా ఎంప్లాయీకి విలువనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్. అలాగే ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే. వాల్యూస్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బిల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్లేస్. ఓకే. మనకి ఎంప్లాయీ అని చీప్‌గా అతన్ని చూడకుండా అతన్ని కూడా ఏం చేయాలి? భాగంగా చేయాలి. అంటే అతను కూడా ఒక ఐడియాలు ఇచ్చేటట్లు, అతను కూడా ఒక డెసిషన్ ఇచ్చేటట్లు, సార్ ఇలా కాదు, ఇలా చేస్తే బావుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వగలిగే అంత ఫ్రీడమ్ అనేది వాళ్ళకివ్వాలి. సో, అలాంటప్పుడే కంపెనీ అనేది ఎలాంటి కంపెనీ అయినా డెవలప్ అవుతూ ఉంటుంది. నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పి మనం తీసి పడేయకుండా ఏం చేయాలంటే వాళ్ళ విలువలను కూడా గౌరవించాలి. ఓకే. ఎథికల్ అవేర్‌నెస్ మోడల్స్. ఆర్గనైజేషనల్ ఎథిక్స్, ఐడెంటికల్ ఎథిక్స్. ఓకే. పర్సనల్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్. ఓకే. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో మనకి ఇక్కడ 1 బై 1 మోడల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. 1 బై 1 మనం తెలుసుకుందాం. స్కానింగ్. స్కానింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ పిక్చర్ లో చూడండి, కరెక్ట్ గా మీకు కనబడిపోతుంది. ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్ ప్లాన్ అనేది అంటే స్కానింగ్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ ఒక అతను నుంచున్నాడు. సో చూడండి, ఇతనికి 3 దారులు ఉన్నాయి. ఇక్కడ ఎటు వెళ్ళాలో తెలియదు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏం నేర్పిస్తుంది? ఇతను ఒక బిజినెస్ మ్యాన్ అని అనుకోండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఏం చెప్తుంది? ఇక్కడ మనకి యారోస్ రూపంలో చెప్తుంది. ఇక్కడ యారోస్ రూపంలో రాసి ఇటు వెళ్తే డేంజరు, ఇటు వెళ్తే రిస్క్, ఇటు వెళ్తే సేఫ్టీ. సో ఇలా చెప్పి ఒక ఐడియాలజీ అనేది ఇస్తుంది. దాన్నే మనం ఇక్కడ స్కానింగ్ అని అంటున్నాం. ఓకే. అంటే SWOT అనాలిసిస్, ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్. ఓకే. ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ అనాలిసిస్, మ్యాక్రో అనాలిసిస్, అవన్నీ కూడా ఇప్పుడు మనం 1 బై 1 తెలుసుకుందాం కొన్ని మోడల్స్ లో. ఓకే. స్కానింగ్ కంప్లీట్. నెక్స్ట్ వన్, అసలు స్కాన్ అంటే ఏంటి? వై స్కాన్? స్కాన్ అనేది ఎందుకు? ఓకే. ఇందాక చూసాము, అతను వెళ్ళటానికి 3 దారులు ఉన్నాయి, కానీ ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. సో అలాంటప్పుడు టు నో యువర్ పొజిషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, మన పొజిషన్ ఏంటో చెబుతుంది స్కాన్ అనేది. ఓకే. స్కానింగ్ చూసాం కదా ఇందాక. సో అలాగే టు సీ ద ఆర్గనైజేషనల్ యాజ్ ఏ హోల్, ఆర్గనైజేషనల్ మొత్తాన్ని మనము చూస్తాము. ఓకే. అందుకోసం ఈ స్కాన్ అవసరం. అలాగే టు అవాయిడ్ సర్ప్రైజెస్. ఓకే. టు లే ద ఫౌండేషన్స్ ఫర్ స్ట్రాటజిక్ ఇష్యూ. మనకి స్ట్రాటజీ అనేది ఒక ఫౌండేషన్ వేయటానికి కారణమవుతుంది. సో ఇవన్నిటికీ మనకి స్కాన్ అనేది అవసరం అన్నమాట. ఓకే. స్కానింగ్ కి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, మ్యాక్రో ఎన్విరాన్మెంటల్, టాస్క్ ఎన్విరాన్మెంటల్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్. ఓకే. మ్యాక్రో ఎన్విరాన్మెంటల్, టాస్క్ ఎన్విరాన్మెంటల్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్. మనకి స్కానింగ్ లో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని అడిగితే ఈ 3 రాస్తే సరిపోతుందండి. ఓకే. సోషియో కల్చర్ వేరియబుల్స్. సోషియో అంటేనే దాంట్లోనే ఉంది సొసైటీ. ఓకే. బయట ఉన్నటువంటి లైఫ్ స్టైల్, మనకి సొసైటీలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి మన సొసైటీ కల్చర్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్, కెరీర్ ఎక్స్పెక్టేషన్స్, ఓకే, regional shift in population, life expectations, more women in work focus or workforce. ఓకే. ఉమెన్స్ కూడా ఎక్కువగా ఇప్పుడు జాబ్లు అనేవి చేస్తున్నారు. ఇంతకు ముందు ఉమెన్స్ అంటే ఇంట్లోనే ఉండేవాళ్ళు. మన యొక్క కల్చర్ అదే. ఆడవాళ్ళు ఇంట్లో వంటలు చేసుకోవాలి, మగవాళ్ళు వెళ్ళి
జాబ్ చేసుకోవాలి అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఇన్ టెంపరరీ వర్కర్స్. ఓకే, టెంపరరీ వర్కర్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్లు వైజ్ గా, లేదంటే మనకి పార్ట్ టైం చేసేవాళ్ళు, జాబ్స్ ఫుల్ టైం చేసేవాళ్ళు, ఇలా పెరిగిపోతూ ఉన్నారన్నమాట. దాని మన కల్చర్ అనేది చేంజ్ అయిపోయింది, లైఫ్ స్టైల్ పూర్తిగా. సో టెక్నాలజికల్ వేరియబుల్స్, టోటల్ ఫెడరల్ స్పెండింగ్ ఫర్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనకి టెక్నాలజికల్ కూడా చాలా మార్పులు అనేవి వచ్చినాయి. ఒకప్పుడు న్యూస్ అనేవి మనం చూడాలంటే, ఇవాల్టి న్యూస్ చూడాలంటే రేపటి వరకు ఆగాల్సి వచ్చేవాళ్ళు. ఓకే, రేపటి వరకు కూడా ఆగాల్సి వచ్చేది. ఎందుకంటే దూరదర్శన్లు, డిడి ఛానల్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలిసేది కాదు. ఈ రోజు వార్తలు రేపు వార్తలు వచ్చే వరకు కూడా మనకి తెలిసి ఉండేది కాదనమాట ఆ డిడి ఛానల్స్ లో. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్నటువంటి దానికి డెవలప్ అయిపోయి ఎలా ఉందండి, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మనం ఇంట్లో కూర్చుని ఇప్పుడే లైవ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూస్తున్నాం అనమాట. ఓకే, సో టెక్నాలజీ అలా డెవలప్ అయిపోయింది. ఓకే, వైర్లెస్ కమ్యూనికేషన్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే, ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అనేది అయ్యింది. ఓకే, పేటెంట్స్ కానివ్వండి, మనకి టోటల్ ఇండస్ట్రియల్ స్పెండింగ్ ఫర్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. R&D మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. జెనెటిక్ ఇంజనీర్స్ అనేవి పెరిగిపోయినాయి. మన సైంటిఫిక్ గా సైన్స్ అనేది ఉందన్నమాట. మనం ఎప్పుడు పాతది అని చెప్పి వదిలేయకుండా కొన్ని మనం పెద్దవాళ్ళు చెప్పిన వాటిల్లో కూడా సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉండేవి. సో ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి మనము ఏం చేస్తున్నాము, వైర్లెస్ కమ్యూనికేషన్స్. ఒకప్పుడు నార్మల్ ఫోన్స్ వచ్చేవి. ఓకే, టెలిఫోన్స్ వైర్ తో ఉండేది. ఇక్కడ మనం హలో అని చెప్పి రిసీవర్ ని తీసుకుని హలో అని చెప్పి పెట్టుకునేవాళ్ళం. కానీ అది అక్కడే ఉండి మాట్లాడాలి. సో వైర్ అనేది రాదనమాట. సో ఇప్పుడు వైర్లెస్ అనేది వచ్చింది, మొబైల్స్ వచ్చినాయి, తర్వాత మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. దాని తర్వాత ఇప్పుడు ఐప్యాడ్స్, ఓకే, ఐఫోన్స్, యాపిల్ ఫోన్స్ అన్ని కూడా కంపెనీ తరఫున ఐఫోన్స్ అనేవి వచ్చేసినాయి, యాపిల్ కంపెనీ వాళ్ళు. సో ఇలా వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా చాలా వేరియబుల్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. నెక్స్ట్ వన్, ఎకనామిక్ వేరియబుల్స్. ఎకనామిక్ లో కూడా వేరియబుల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామీ 2 years నుంచి మనకి కోవిడ్ వల్ల మన ఆర్థిక రంగం మొత్తం దెబ్బతింది, అంతే కదా. సో ఎక్కడా లేవు, ఏమీ లేవు, మొత్తం దేశం అంతా కూడా పూర్తిగా లాక్డౌన్ చేసేసారు పిఎం. సో మన ప్రధానమంత్రి గారు పూర్తిగా లాక్డౌన్ చేయడం వల్ల 2 years నుంచి చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు మొత్తం అంతా అన్ని ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ కంపెనీస్, నాట్ ఓన్లీ one industry, all industries are damaged. ఓకే, జిడిపి ట్రెండ్స్. ఎకనామిక్ వేరియబుల్ లో ఏమేమి ఉన్నాయండి, జిడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జిడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ట్రెండ్స్. ఓకే, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో తయారైనటువంటి వస్తు సేవలను ఏమని చెప్తాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అని అంటాము. దాని మీద వచ్చిన ఆదాయాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ రేట్. థర్డ్ వన్, మనీ సప్లై. ఫోర్త్ వన్, ఇన్ఫ్లేషన్ రేట్. ఫోర్త్ వన్, అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్. ఫిఫ్త్ వన్, వేజెస్ ప్రైస్ కంట్రోల్. సిక్స్త్ వన్, ఎనర్జీ అవైలబిలిటీస్ అండ్ కాస్ట్. సెవెంత్ వన్, డిస్పోజబుల్ అండ్ డిస్క్రియేటెడ్ ఇన్కమ్. ఓకే, ఎకనామిక్ వేరియబుల్స్ లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. మనీ సప్లై, ఇంట్రెస్ట్ రేట్, జిడిపి రేట్. ఓకే, మార్టిగేజ్ అని చెప్పి మనకి లాక్డౌన్ లో ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, అన్ని లాక్డౌన్ అయిపోయింది, చేతిలో పని లేదు అప్పుడు చేయడానికి, ఈఎంఐలు కట్టుకోవాలి అన్నప్పుడు మనం ఏదైనా ఈఎంఐ పెట్టి తీసుకున్నప్పుడు నెల నెల వాళ్ళైతే ఆగరు కదా. కానీ మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందండి, వాళ్ళని మార్టిగేజ్ లో ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడప్పుడే కట్ అవసరం లేదు,
ఓకే. ఎప్పుడైతే మనకి లాక్‌డౌన్ నుంచి ఎప్పుడైతే ఓపెన్ అయ్యి అన్నీ కూడా రన్ అవుతాయో అప్పుడు మీరు కట్టుకోవచ్చు అని చెప్పి మనకొక భరోసా అనేది ఇచ్చింది. సో, ఎకనామిక్ వేరియబుల్స్‌లో కూడా సో మెనీ డిఫరెంట్ చేంజెస్. ఓకే. వేజ్, ప్రైస్, కంట్రోల్ ఇట్స్ ఇట్. పొలిటికల్, లీగల్ వేరియబుల్స్. ఓకే. పొలిటికల్‌గా కూడా మనకి వేరియబుల్స్ అనేవి చాలా మార్పులొచ్చేసినాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లా, టాక్సేషన్ ఎట్ లోకల్, స్టేట్, ఫెడరల్ లెవెల్స్. మనకి టాక్సేషన్ కూడా టాక్స్ అనేది కూడా మనకి జీఎస్టీ వచ్చిన తర్వాత స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ అని మొత్తం మనం సంపాదించిన దాంట్లో ట్యాక్స్ కట్టడానికే సగం పోతుంది. సో, ఎందుకు అనంటే నార్మల్ రేట్ ఒకటుంటే దాని మీద ట్యాక్స్, జీఎస్టీ ప్రతి దాంట్లో ఇప్పుడు వచ్చేసింది. మనం ఏదైనా రెస్టారెంట్‌కెళ్ళి నచ్చిన ఫుడ్ తినాలంటే దాని మీద జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ వేరు, మళ్ళీ సెంట్రల్ జీఎస్టీ వేరు. ఓకే. మనం ఏదన్నా కొంటే ఒక గోల్డ్ కావచ్చు, నార్మల్ ఒక సబ్బు కావచ్చు, నార్మల్ సబ్బు, సోపు తీసుకున్నా సరే దాని మీద స్టేట్, సెంట్రల్ జీఎస్టీలనేవి కట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇలా మనకి పొలిటికల్, లీగల్ వేరియబుల్స్ అనేవి కూడా డిఫరెంట్ టైప్స్. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ వేరియబుల్స్. డెమోగ్రాఫిక్ వేరియబుల్స్ అంటే జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ పాపులేషన్. ఓకే. ఇన్కమ్ లెవెల్స్. జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్స్. జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటండి? మనకి ఉన్నటువంటి మనం పాపులేషన్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం. ఇండియా సెకండ్ ప్లేస్ ఉంది. ఫస్ట్ కంట్రీ ఏముంది? చైనా అనేది ఫస్ట్ పాపులేషన్‌లో ఉంది. జియోగ్రఫీ ఈ భూమి అనేది కూడా మనకి తక్కువైపోతుందన్నమాట. అంటే మన పాపులేషన్ అలా పెరుగుతుంది. జనాభా అనేది రోజు రోజుకి కూడా డెవలప్ అవ్వకపోవటము, మందులు రావటము, మనకి ఏదైనా ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిన వెంటనే మనల్ని దానికి టాబ్లెట్స్ అనేవి బోలెడన్ని వచ్చినాయి. సో, మనకి పాపులేషన్ అనేది పెరిగిపోవటము, ఇవన్నీ కూడా మనకి జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకే. రైజింగ్ ఎఫిలియన్స్, పాపులేషన్ అగైన్. ఓకే. ఇలా మనకి పాపులేషన్ అనేది పెరగటము, అలాగే భూభాగం కూడా మనకి సరిపోవట్లేదన్నమాట. అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు పొజిషను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఎక్కువగా పాపులేషన్ అనేది బాగా పెరగటం. ఒక ఇండియానే సెకండ్ ప్లేస్ ఉందంటే మిగతా దేశాలన్నీ కూడా థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లు ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు ఈ భూమి అనేది మనకి 1/3 అనేది మనకి భూమి ఉంటుంది. మిగతాదంతా వాటర్ ఉంటుంది కాబట్టి, సో, ఏమైపోతుందండి? ఆ యొక్క ఎర్త్ అనేది సరిపోక మనం ఉండటానికి ఇళ్ళనేవి సరిపోక ఏం చేసాం ఇప్పుడు అపార్ట్మెంట్స్ అనేవి వచ్చినాయి. ఫస్ట్‌లో అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయా అండి? లేవు. సో, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అనంటే జనాభా ఎక్కువైపోయి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు మొత్తం అన్నీ కూడా మన ఫారెస్టులను కూడా ఏం చేస్తున్నాం? డిఫారెస్టేషన్ చేసేసి అక్కడ కూడా మనం ఇళ్ళనేవి కట్టుకుంటున్నాం. జంతువులు ఉండే ప్లేస్ కావచ్చు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మనం హౌసులు కట్టేయడం వల్ల ఇప్పుడు ఖాళీ లేక ఏం చేస్తున్నాం? ఒకళ్ళ మీద ఒకళ్ళం ఉంటున్నాం. ఓకే. ఇలా మనకి డెమోగ్రాఫిక్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్ గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ లో మనకి ఇంక్రీజింగ్ గ్లోబల్ ట్రేడ్స్, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియా అండ్ చైనాస్ ఎకానమీ, చైనీస్ ఎకానమీ, ట్రేడ్ అగ్రిమెంట్, గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ మీన్స్ ప్రపంచం మొత్తం కూడా వేరియబుల్స్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ గ్లోబల్ ట్రేడ్స్ అనేవి పెరిగినాయి. అంటే ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం మనం తయారు చేసినటువంటి వ్యాక్సినేషన్స్ కోవిషీల్డ్, కోవాక్సిన్ లాంటివి. ఓకే. పైన దేశాలకు ఎక్కడున్నా సరే వేరే దేశాలకి ఎగుమతి చేయటం వచ్చింది. సో, అలా పెరిగిపోవటం వల్ల మనకి గ్లోబలైజేషన్ అనేది చాలా ఈజీ అయింది. అంటే ఇక్కడ ట్రేడింగ్ అనేది గ్లోబలైజేషన్ పరంగా జరుగుతుంది. ట్రేడ్ మీన్స్ వర్తకం, వ్యాపారం ఏదైనా అనొచ్చు. సో, గ్లోబల్ ట్రేడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనము ఏదైనా మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అవ్వచ్చు. సో, ఇలా
వేరియబుల్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ వన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే, కరెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మనీ అనేది ఫారిన్ లో మనము మన కంపెనీని అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, ఇండియాలో ఉంటే మనకి ఇక్కడ బ్రాంచ్ అనేది ఫారిన్ లో ఉండొచ్చు. ఓకే, అమెరికాలో ఉండొచ్చు. సో అక్కడ కరెన్సీని మనం ఇక్కడ డాలర్స్ ని రూపీస్ లాగా మార్చుకోవచ్చు, రూపీస్ ని డాలర్స్ లాగా మార్చుకోవచ్చు. ఓకే, ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియన్ చైనీస్ ఎకానమీ. ఓకే, ఇండియన్ చైనీస్ ఎకానమీ. కోవిడ్ అనేది చైనాలో పుట్టింది, వ్యూహాన్ లో అని అంటున్నాం. సో అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది పక్కన పెడితే, మనము ఎకానమీ అనేది చాలా ఇదైందనమాట. అంటే మనం చైనా వాళ్ళకి అలాగే రష్యన్ వాళ్ళకి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్ళందరికీ కూడా మనము సహాయం చేయగలిగేటట్లుగా మన ఇండియా అనేది ఎకానమీని సో డెవలప్ అయింది. కాకపోతే ఇప్పుడు ఈ 2 years నుంచి కోవిడ్ వల్ల దెబ్బతినింది అనుకోండి. అంతకు ముందు గ్లోబలైజేషన్ గా కూడా మన ఇండియన్స్ ప్రోడక్ట్స్ నచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువగా రైస్ కానివ్వండి, యాపిల్స్, కొన్ని ఫ్రూట్స్ అనేవి వాళ్ళకి ఎగుమతి చేసుకుంటూ ఉంటారు. సో ఫిషెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిష్ అనేవి అన్ని కూడా కొన్ని దేశాలకు ఏం చేస్తారు, కూలింగ్ స్టోరేజ్ లో పెట్టేసి వాటిని తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారన్నమాట గ్లోబల్ లో. అంటే గ్లోబల్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆ వస్తువు డిమాండ్ అనేది ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ఈజీగా గ్లోబలైజేషన్ అనేది బాగుంటుంది. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ స్టెప్ ఎక్సర్సైజ్. సోషల్ కల్చర్ మనం ఏమేం చెప్పుకున్నాము ఇంతకు ముందు అదే ఒకసారి రివైండ్ చేసుకుంటున్నాము. సోషల్ కల్చర్ గురించి చెప్పుకున్నాము, టెక్నికల్ పరంగా మనం చెప్పుకున్నాము, ఎకానమీస్, పొలిటికల్, లీగల్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ ఇండస్ట్రీస్ ఎనాలిసిస్ అని అంటే ఏంటంటే 6 ఫోకస్డ్ ఎనాలిసిస్ అనేవి ఉన్నాయి. పరిశ్రమలు అనేవి విశ్లేషిస్తున్నాం. ఇప్పుడు ఎనాలిసిస్ మీన్స్ విశ్లేషణ, ఇండస్ట్రీ మీన్స్ పరిశ్రమ. ఓకే, ఏ పరిశ్రమలు ఏంటి, వాటి గురించి మనము 1 by 1 ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇండస్ట్రీకి కాంపిటేటర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట. సో ఏ రంగంలో తీసుకున్నా సరే, ఏ పరిశ్రమ అయినా సరే దానికి పోటీ తత్వం అనేది బాగా ఉంది. సప్లయర్స్ అండ్ వెండర్స్. ఓకే, కస్టమర్స్ అండ్ క్లయింట్స్, పొటెన్షియల్ న్యూ ఇంట్రాక్ట్స్. ఓకే, సబ్స్టిట్యూట్స్ ప్రత్యామ్నాయాలు, న్యూ ఇంట్రాక్ట్స్ కొత్త వాళ్ళు రావటం. ఓకే, అదర్ స్టేక్ హోల్డర్స్ కొత్త వాళ్ళని మనము తీసుకోవటం. ఓకే, రోజు ఇలా మనకి కాంపిటీషన్ వరల్డ్ లో డే బై డే ఏమైపోతుంది, కొత్త వాళ్ళు రావటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిలిం ఇండస్ట్రీనే తీసుకుందాము. ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు కనిపించిన వాళ్ళు కానివ్వండి, ఓకే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా తక్కువ. కొత్త వాళ్ళని హీరోయిన్స్ ని తీసుకురావటం, వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం, కొత్త వాళ్ళని ఇప్పుడు కూడా ఏమవుతున్నారు, ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. సో అలా కొత్త కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీస్ లో ఏంటండి, ఫార్మా కంపెనీస్ కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త మెడిసిన్స్ అనేవి ఓకే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి కోవిడ్ వ్యాక్సినే ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు రీసెంట్ గా మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్, అలాగే రష్యన్ వాళ్ళది స్పుత్నిక్ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి ఉన్నాయి. సో ఇందులో కూడా అన్ని కూడా 2 డోసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ రష్యన్ స్పుత్నిక్ డోస్ ఒకటే అన్నారు, కానీ ఇప్పుడు 21 days లో 2 డోసెస్ అనేవి వాళ్ళు కూడా పెట్టిన్నారు. సో ఎందుకు అనంటే మనకి కాంపిటీషన్ వరల్డ్ లో ఒకటి కాదు, మనకి ప్రత్యామ్నాయాలు, సబ్స్టిట్యూట్స్ అంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అన్నమాట. అంటే అది ఎక్కువగా ఉందనుకోండి మనం వేరే దగ్గరికి వెళ్తాం. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, ప్రత్యామ్నాయం అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ రోల్ ఆఫ్ కాంప్లిమెంటరీస్. ఓకే, న్యూ ఎంట్రీస్ అండ్ ఎంటర్ బ్యారియర్స్. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అలాగే కొత్త ఇబ్బందులు అనేవి ఉంటాయి, అంతే కదా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్
వాళ్ళు ఉన్నప్పుడు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ పర్సన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, కొత్త వాళ్ళని తీసుకోవటంలో వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపరు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ పాత వాళ్ళకి అవకాశాలు అనేది తగ్గుతూ ఉంటాయి. అంతే కదా! ఇప్పుడు కొత్తది ఏదైనా వస్తే ఎవరైనా కొత్త దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే. పాత వాటిని ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరనమాట. సో ఇక్కడ చూడండి, అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజెస్, యాక్సెస్ టు ఇన్పుట్స్, government policies, economic of scale, capital requirements, brand identity, okay, switching cost, access to distribution, proprietary products, okay, ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. సో గవర్నమెంట్ పాలసీ, ఎకనామిక్ ఆఫ్ స్కేల్, క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, మూలధనంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మనకు మూలధనంలో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలాగే బ్రాండ్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, బయ్యర్ పవర్ ఛానల్స్ అండ్ ఎండ్ కన్స్యూమర్స్. బయ్యర్ పవర్ ఛానల్స్ అంటే బయ్యర్ వాల్యూమ్ అండ్ ఇన్ఫర్మేషన్. బయ్యర్ అంటే ఎవరు? కొనేవాళ్ళం, మనమే, కస్టమర్స్. కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు. ఓకే, వినియోగదారుడు ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క పవర్ ఏంటి అనేది మనం చూద్దాం. బయ్యర్ వాల్యూమ్ అండ్ ఇన్ఫర్మేషన్, బయ్యర్ వాల్యూమ్ అండ్ ఇన్ఫర్మేషన్, బ్రాండ్ ఐడెంటిటీ, ప్రైస్ సెన్సిటివిటీ, థ్రెట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్, సబ్స్టిట్యూట్స్. బయ్యర్ అనే అతను ఏం చేస్తాడు, మనం ఏం చేస్తాం, వినియోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ల్యాప్టాప్ కానీ ఏది కంపెనీదైనా ఒక స్మార్ట్ ఫోన్ కానీ తీసుకున్నాం. మనం ఏం చూస్తాము, స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకున్నప్పుడు దాని యొక్క బ్రాండ్ చూస్తాం ఫస్ట్. ఓకే, సామ్సంగ్, యాపిల్ అనేది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, ఎందుకంటే దాని యొక్క ప్రైస్ అనేది ఎక్కువ కాబట్టి. సో దానికి ప్రత్యామ్నాయంగా అంటే సబ్స్టిట్యూట్స్ ఏం చూస్తాము, అదే ఫీచర్స్ తో ఉన్నటువంటి అదే ఫోను, అంటే అలాంటి ఫీచర్స్ ఉన్న ఫోనే వేరే బ్రాండ్ లో చూసుకుంటూ ఉంటాం. ఓకే, అలాగే ప్రైస్ సెన్సిటివిటీ, ప్రైస్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటే మళ్ళీ దాన్ని ఏం చేస్తాము, పక్కన వేరే బ్రాండ్స్ కి మారుతూ ఉంటాం. అలాగే థ్రెట్స్ ఆఫ్ బ్యాక్వర్డ్, థ్రెట్స్ కొన్ని ఏంటంటే దీంట్లో కూడా థ్రెట్ అనేది ఉంటుంది. సో థ్రెట్ మీన్స్ ప్రమాదము అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో తక్కువలో ఉందని చెప్పి వేరే కంపెనీది కాకుండా నార్మల్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది ఎక్కువ కాలం పనిచేయకపోవచ్చు, మనం వాడుతున్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు, లేదంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలిపోవచ్చు, చెప్పలేం. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని థ్రెట్స్ అనేవి ఏం చేయాలి, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. ఓకే, ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్, ప్రోడక్ట్ అనేది డిఫరెన్సియేషన్ ఉండాలి. ఓకే, ప్రోడక్ట్లు వేరు, మనం తీసుకోవాలనుకున్నది మొబైల్ ఫోనా, టచ్ ఫోనా, ఐఫోనా, ఓకే, ఫోన్ ఏదైనా సరే దాని యొక్క ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. సో సబ్స్టిట్యూట్, సారీ, సబ్స్టిట్యూట్స్, ప్రత్యామ్నాయాలు. అంటే మనం ఏం చేస్తాము, బ్రాండ్ బాగుంది అని చెప్పి వెళ్తాము, ప్రైస్ ఎక్కువగా ఉందని చెప్పి వేరే చోటకి వెళ్తాం, అంతే కదా. సో ఒక బయ్యర్ పవర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఛానల్స్ అండ్ కన్స్యూమర్స్. నెక్స్ట్ వన్, సప్లయర్ పవర్. బయ్యర్ పవర్ అలా ఉంటే సప్లయర్ పవర్ చూడండి. సప్లయర్స్ కాన్సంట్రేషన్, differentiation of inputs, switching costs, threats of forward integration. ఇందాక మనము బయ్యర్ పవర్ లో ఏం చూసాము, థ్రెట్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ అన్నాం, మళ్ళీ అతను వెనక్కి వచ్చి చెప్పటము అని అంటాం కదా. సో అలా ఇక్కడ ఏంటి, ఫార్వర్డ్ మీన్స్ ముందుకి. ఓకే, కాస్ట్ రిలేటివ్ టు టోటల్ పర్చేజెస్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, సప్లయర్ కాన్సంట్రేషన్ అనేది ఎలా ఉండాలి, సప్లై చేసేటప్పుడు ఇది
ప్రజలు ఏ బ్రాండ్ ఇష్టపడుతున్నారు, ఎలాంటి ప్రైస్ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా కొంటున్నారు, ఎలాంటి ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా దానికి మొగ్గు చూపుతున్నారు. సో ఇలాంటివన్నీ సప్లయర్ అనే అతను చూసుకుని అతను ఆ యొక్క ప్రోడక్ట్ అనేది మార్కెట్ లోకి తీసుకురావటం జరుగుతుంది. ఓకే, పర్చేస్ ఇన్ ఇండస్ట్రీ, కాస్ట్ రిలేటివ్ టు టోటల్ పర్చేజెస్. ఓకే, కాస్ట్ అనేది రిలేటివ్ గా ఉండాలి. నెక్స్ట్ వన్, సబ్స్టిట్యూట్స్. సబ్స్టిట్యూట్ మీన్స్ ప్రత్యామ్నాయాలు, అంటే ఇది కాకపోతే ఇంకోటి. ఓకే, ఇది నచ్చలేదు, ఇదే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి మనం వేరే చాటుకు వెళ్ళి కొనుక్కుంటాం చూడండి. సో దాన్ని ప్రత్యామ్నాయం అని అంటాం. అంటే మనకి బ్రాండ్ అది అంత బ్రాండ్ కాకపోవచ్చు, కానీ కాస్ట్ అనేది మనకి సెన్సిబుల్ గా ఉంది. ఓకే, మనకి కాస్ట్ అనేది పెట్టుకోవచ్చు, ఓకే అని అనుకుంటాం చూడండి. అలాంటి వాటిని సబ్స్టిట్యూట్స్ అని అంటాము. స్విచింగ్ కాస్ట్, బయర్ ఇంక్లినేషన్ టు సబ్స్టిట్యూట్స్, వేరియట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, ప్రైస్ పర్ఫార్మెన్సెస్ thread of substitutes. Okay, necessity for product or service. నెసెసిటీ అంటే అవసరమైనప్పుడు ప్రోడక్ట్ కొంటాము, అలాగే ఆ యొక్క సర్వీస్ అనేది తీసుకుంటాం. మనకి అవసరం అనుకుంటే కొంటాం. ఓకే, అవసరం లేకపోతే అది కాస్ట్ ఎక్కువైనా కొనటానికి ఇష్టపడము, ఎందుకంటే మనకి అంత అవసరం లేదు, వాడట్లేదు కాబట్టి వేరే దానికి వెళ్దాం అని చెప్పి ఒక కన్జ్యూమర్ అనే అతను ఎక్కువ సబ్స్టిట్యూట్ చూసుకుంటూ ఉంటాడు. ఓకే, డిగ్రీ ఆఫ్ రైవెల్రీ. రైవెల్రీ అంటే ఇక్కడ గొడవలు ఇలాంటివి ఉంటాయి కదండి, అంటే వాటిని తగ్గించుకోవడం అన్నమాట. ఓకే, సో మనకి కాస్ట్ అనేది, ఇప్పుడు బయ్యర్ ఉన్నాడు, కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది అని అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఓకే, కాస్ట్ ఎక్కువగా ఉంది అని అంటే ఏమంటాము, వేరే చాటుకు వెళ్ళి బాబు ఇస్తావా అని చెప్పి అక్కడ బార్గెయిన్ చేస్తాం అన్నమాట, అంటే బేరం ఆడతాం. సో అతను ఇస్తే ఓకే, అతను ఇవ్వకపోతే ఏంటండి అతనితో ఓకే అని చెప్పి వచ్చేస్తాం. అంతేగాని రైవెల్రీ మీన్స్ శత్రుత్వము, గొడవలు అని అంటాం కదా, శత్రుత్వం అనేది పెట్టుకోము. ఓకే, అతను ఇచ్చిన రేటుకి ఇస్తే ఓకే వచ్చేస్తాము. ఓకే, అతనైనా అంతే. ఇప్పుడు నేను చెప్పిన రేటుకి తీసుకోలేదు అని చెప్పి వెండరు కస్టమర్ మీద రైవెల్రీ పెట్టుకుంటాడా, శత్రుత్వం అనేది పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. సో అలా డిగ్రీ ఆఫ్ రైవెల్రీ ఏంటో చూద్దాం. ఎగ్జిట్ బ్యారియర్స్, ఇలాంటి వాటిని అధిగమించాలి. ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళటం. ఓకే, ఎగ్జిట్ మీన్స్ బ్యారియర్స్ ని అడ్డుని తొలగించడం అన్నమాట. ఇండస్ట్రియల్ కాన్సన్ట్రేషన్స్, ఫిక్స్డ్ కాస్ట్, ఇండస్ట్రీ గ్రోత్. ఓకే, ఇంటర్మిటెంట్ ఓవర్ కెపాసిటీ, స్విచ్చింగ్ కాస్ట్, బ్రాండ్ ఐడెంటిటీ, డైవర్సిటీ ఆఫ్ రైవల్, కార్పొరేట్ స్టాక్స్. సో ఇలా మనకి ఒక ఫిక్స్డ్ కాస్ట్ అనేది పెట్టేస్తే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నాడంటే ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి కొన్ని షాప్స్ లో మనం చూస్తూ ఉంటాము, కొన్ని బయటే స్టిక్కర్స్ అనేవి అంటిస్తూ ఉంటారు. సో ఏంటండి అంటే నో ఎక్స్చేంజ్, ఫిక్స్డ్ కాస్ట్, మీకు నచ్చపోయినా ఈ షాప్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము తీసుకోము. ఓకే, ఏదైనా డ్యామేజ్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్ అని చెప్పి ఒక ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి ఒక స్టిక్కర్ అనేది వేసేస్తూ ఉంటారు బయట. సో అలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళి బేరమాడటానికి ఉండదు. సో ఇవన్నీ చేయటం వలన డిగ్రీ ఆఫ్ రైవెల్టీ అంటే శత్రుత్వాన్ని తగ్గించవచ్చు. అంటే అలాంటి కస్టమర్ ఉన్నాడు అనుకోండి, ఇంకోసారి అతను రావటానికి ఇష్టపడ్డు. అలాగే ఈ వెండర్ అనే అతను కూడా, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అబ్బో వద్దు, ఇలాంటి కస్టమర్ మనకి వద్దు, పొద్దున్నే తగిలింది బేరం అనుకుంటారు చూడండి. సో అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ అనేవి రాకూడదు అనమాట. ఓకే, అదర్ స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళు ఎవరో చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీస్, యూనియన్స్, గవర్నమెంట్,
trade and professional associations, other direct influencers. ఓకే, వీళ్ళందరూ కూడా అదర్ స్టేక్ హోల్డర్స్ కింద చెప్పుకుంటాం. అంటే కంపెనీలో ఉన్నటువంటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కాదు, నార్మల్ గా వీళ్ళంతా ఒక యూనియన్ లాగా, ఎంప్లాయీస్ అంతా ఒక యూనియన్ లాగా, ఒక గవర్నమెంట్ లాగా ఫామ్ అవటాన్ని స్టాక్ హోల్డర్స్ అని అంటాం. ఓకే, రోల్ ఆఫ్ కాంప్లిమెంటరీస్, నంబర్ ఆఫ్ కాంప్లిమెంటరీస్, రిలేటివ్ వాల్యూ యాడెడ్. ఓకే, డిఫికల్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ complements, buyer per capita of complements, buyer per capita of complements. కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ రోల్ ఆఫ్ కాంప్లిమెంటరీ, రోల్ ఆఫ్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఏంటండి? ఒక అది ఏమంటాము, ఏదైనా చేస్తే ఒక ఎంప్లాయీ అతను డే అండ్ నైట్ షిఫ్ట్ చేసి, షిఫ్ట్లు అనేవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు మేనేజర్స్ అనే వాళ్ళు ఒక కాంప్లిమెంట్ లాగా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందండి, వాళ్ళకి ఇంకా ఇంకా కూడా వర్క్ అనేది చేయాలి అని చెప్పి వాళ్ళ మనసులో వాళ్ళకి అనిపించాలన్నమాట. అంటే బయ్యర్ అనే అతను ఎలా ఉండాలి? బయ్యర్ అనే అతను ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ ని మళ్ళీ అతని షాప్ కి తెచ్చుకోవటానికి ఓకే ఏం చేయాలి? అతను కొంచెం తగ్గించి ఇవ్వటం కానివ్వండి, లేదంటే కూపన్స్ లాంటివి కానివ్వండి, లేదంటే ఒక డిస్కౌంట్ లాగా, ఒక ఆఫర్ లాగా ఇవ్వటము, ఇలాంటివి అనేవి ఇస్తూ ఉండడం, ఇలాంటి కాంప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉండడం వల్ల అతను మళ్ళీ కూడా వచ్చి తీసుకునేలాగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 6 forces exercises. ఓకే, కాంపిటేటివ్స్ profile analysis, competitive profile analysis, identifying key competitive factors, identifying key competitors. కాంపిటేటర్ ప్రొఫైల్స్ లో మనం గనక అనాలిసిస్ చేస్తే కాంపిటేటర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కువ ప్రాఫిట్. కాంపిటేటర్స్ ఎవరైనా పోటీ అనేది ఎలా ఉంటుంది? ప్రాఫిట్ ని ఓన్ చేసుకునేలాగా, ఓకే, ప్రాఫిట్ ని ఓన్ చేసుకునేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఏం చేసిందంటే, అప్పట్లో మనకి 4G అనేది ఒక 4Gని ఇచ్చినప్పుడు దానికి కాంపిటీషన్ గా ఎయిర్టెల్ అనేది కూడా, ఎయిర్టెల్ కంపెనీ కూడా ఏం చేసిందంటే 4G అనేది ఇచ్చింది. అంటే మన యొక్క డేటా అనేది ఎక్కడున్నా సరే కూడా, ఎక్కడ డేటా అనేది ఎప్పుడు కూడా వస్తూనే ఉండేది అనమాట. అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది అలా ఉంది, అంటే వాడిన యూజర్స్ కి తెలుస్తుంది. సో ఎక్కడున్నా సరే మన యొక్క డేటా ఫుల్ గా వస్తుంది, ఎప్పుడు ఆగదు, కంటిన్యూస్ గా మనకి రన్ అవ్వదు. అంటే ఐ మీన్ టు సే ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా క్లియర్ గా ఉంటుంది, డేటా స్లో అవ్వదు అని చెప్పి వాళ్ళ కాంపిటీషన్ లెవెల్స్, వాళ్ళ బిజినెస్ అలా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇండస్ట్రీస్ ఫోర్సైట్ అంటే ముందు చూపు. ఫోర్సైట్ మీన్స్ ముందు చూపు అని అంటాం. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ ని మనం ముందే కూడా తెలుసుకుని అతని వాంట్స్ ని ఫుల్ఫిల్ చేయగలగాలి. ఓకే, అలాగే కస్టమర్ కి ఏం కావాలి అనేది కరెక్ట్ గా చూడాలి. అన్ఎక్స్ప్లాయిటెడ్ ఆపర్చునిటీస్. ఓకే, ఎక్స్ప్లాయిట్ అనేది ఎక్కువగా కాకుండా అన్ఎక్స్ప్లాయిడ్ గా వాళ్ళని ఏం చేయాలి? ఆపర్చునిటీస్ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే కస్టమర్ నీడ్స్ ని సాటిస్ఫై చేయగలగాలి. కస్టమర్స్ అందరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనేది వాళ్ళకి చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ ఉంది, అది ఏంటంటే గ్రోసరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, ఒక మొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, అంటే ఐ మీన్ టు సే సర్వీస్ ఇండస్ట్రీస్ కావచ్చు,
ఏదైనా సరే ఇండస్ట్రీ అనేది ఏం చేస్తుంది, ముందస్తు చూపుతో వాళ్ళకి కస్టమర్స్ ని, ఆ కంపెనీని అట్రాక్ట్ చేసుకోవటానికి, కస్టమర్స్ ఆ ప్రోడక్ట్, ఒకే ఒక ప్రోడక్ట్ కోసం ఎక్కడికైనా వెళ్ళేలాగా చేసుకోగలగాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్స్ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తారు అనమాట. ఓకే. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఉంటాయి అంటే ఇంటర్నల్ ప్రొఫైల్ ఎనాలిసిస్, SWOT, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఎనాలిసిస్ అనేది మనం ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లో చూస్తాము. ఓకే. అంటే వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి. SWOT ఈ స్వాట్ అనాలిసిస్ అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, మీకు కావాలంటే మన ఛానల్లో చూడండి. ఓకే. నెక్స్ట్ వన్, ఇంటర్నల్ ప్రొఫైల్ ఎనాలిసిస్, ఐడెంటిఫై కీ కాన్ ఫంక్షన్స్, ఐడెంటిఫై కీ మెజర్మెంట్ ఫర్ కోర్ ఫంక్షన్స్, బుల్డ్ మ్యాట్రిక్స్. ఓకే. SWOT అనాలిసిస్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్. ఓకే. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, స్ట్రెంగ్త్. ఓకే. స్ట్రెంగ్త్ ఎక్కువగా వాళ్ళు ధైర్యంతో, అంటే ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ని కనిపెట్టాలన్నా, కొత్తది ఏదైనా చేయాలన్నా, న్యూ మార్కెటింగ్ అనేది చేయాలన్నా వాళ్ళు స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉండాలి, ఏం కాదు అన్నట్లుగా ఉండాలన్నమాట. అలాగే వీక్నెసెస్, వాళ్ళ యొక్క వీక్నెసెస్ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తయారు చేసిన ఎదుటి వాళ్ళు, అంటే కస్టమర్స్ కొంటారా లేదా, కస్టమర్స్ ఎలా ఉంటారు అనే దాన్ని కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో ఏముంటాయి అంటే ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఎక్స్టర్నల్, బయట జరిగేది, బయట ఎన్విరాన్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తుంది కంపెనీస్ కానివ్వండి, మిగతా ఏవైతే మనము జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవే బయట ఇస్తుంది. కాకపోతే అలాగే థ్రెట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కోవిడ్ సీజన్ కాబట్టి హాఫ్ శాలరీస్ వేస్తారు, ఒక్కొక్కసారి శాలరీస్ అసలు వేయరు. కొన్ని కాలేజెస్ కావచ్చు, కొంతమంది ఫ్యాకల్టీస్ కి, కొన్ని కంపెనీస్ కావచ్చు, వాట్ ఎవర్, వాళ్ళు ప్రాబ్లమ్స్ ని చూపిస్తారన్నమాట. ఇదిగో కోవిడ్ సీజన్ కాబట్టి, లాక్డౌన్ కాబట్టి మాకు ఇప్పుడు సాలరీస్ అనేవి వేయటం కుదరదు అని చెప్పేస్తూ ఉంటారు. సో ఇలా థ్రెడ్స్ అనేవి, ఆపర్చునిటీస్ ఉన్న దగ్గరే థ్రెడ్స్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఓకే. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్స్ ఆల్రెడీ మనము చూసాము. స్ట్రాటజిక్ ఫార్ములేషన్స్ ఒకసారి మనము రివైండ్ చేసుకుందాము. ఓకే. ఓకే. మనకి గోల్స్, ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఒకసారి మనము స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్ చూస్తే కనుక స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటండి, ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే. ఫ్యూ గైడ్ లైన్స్, నో ఈజీ 10 స్టెప్స్ చెక్ లిస్ట్ టు ఫాలో. ఇక్కడ కింద చూస్తున్నాము ఒక పిక్చర్, ఒక పడవ కనిపిస్తుంది. ఓకే. పడవలో ఇద్దరు వెళ్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్ట్రాటజీ మేనేజ్మెంట్ మోడల్లో మనకు వచ్చేసరికి స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. ఓకే. స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ పడవలో కరెక్ట్ గా వాళ్ళు కూర్చుని నీట్ గా వెళ్తే వాళ్ళు సేఫ్ గా వాళ్ళు అనుకున్న గోల్ ని రీచ్ అవుతారు. ఓకే. వాళ్ళు అనుకున్న ఏరియాకి వెళ్ళి ఆగుతారు. సో లేదంటే వాళ్ళందరూ డిస్ప్యూట్స్, గొడవలు చేసుకుంటూ వాళ్ళు ఎక్కువగా కొట్టుకున్నా సరే ఏమవుతారు, వాళ్ళకే రిస్క్ అనేది ఉంటుంది. ఓకే. పడవ బోల్తా పడుతుంది, వాళ్ళు మునిగిపోతారు. ఓకే. స్విమ్మింగ్ వస్తే పక్కన పెట్టండి, లేదంటే మునిగిపోతారు. ఓకే. సో అలాగే ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్లో కూడా ఏంటండి, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అలాగే ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కళ్ళు కూడా, అక్కడ ఎంప్లాయీ అని కానీ, లేదంటే ఉద్యోగి కానీ, ఓకే, యజమాని అని కానీ లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉంటేనే ఆ స్ట్రాటజీని, వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ ని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. ఓకే. మోస్ట్ ఓపెన్ ఎండెడ్ పార్ట్ ఆఫ్
strategic management. People implemented strategic, not organization. People implements strategies, not organization. People అనే వాళ్ళు ప్రజలు కూడా ఆర్గనైజేషన్ లో వాళ్ళ యొక్క గోల్స్ అనేవి వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకుని చేసుకుంటూ ఉండాలి. ఓకే, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ లో మనకి కొన్ని 1 by 1 చూద్దాం. స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్స్ considerations, 7S framework, human resources, patience. Okay, 7S ఏంటో చూద్దాం. ఫస్ట్ షేర్డ్ వాల్యూస్, S మనకి S అనేవి 7 ఉన్నాయి ఇక్కడ. అవి ఏంటో ఒక్కొక్కటి చూస్తున్నాము ఫ్రేమ్వర్క్ లో. షేర్డ్ వాల్యూస్, స్ట్రాటజీ, స్ట్రక్చర్, సిస్టమ్, స్కిల్స్, స్టైల్స్, స్టాఫ్, ఇవన్నీ కూడా 7S అని చెప్పి అడుగుతూ ఉంటారు. మనకి క్వశ్చన్ అనేది అడిగినప్పుడు 7S ఫ్రేమ్వర్క్ అంటే మనం ఇక్కడ ఇలా రాస్తే సరిపోతుంది, అంతేగాని వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, షేర్డ్ వాల్యూస్, స్ట్రెంగ్త్ మనకి ఎగ్జామ్ లో కనుక అడిగితే ఈ ఎస్లు ఇలా రాస్తే సరిపోతుంది, దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరము లేదు. షేర్డ్ వాల్యూస్ ని షేర్ చేసుకోవటం మనం చెప్పుకున్నాం కదా, అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఐడియాస్ ని వాళ్ళు ఏం చేయాలి, షేర్ చేస్తూ ఉండాలి. అలాగే స్ట్రాటజీ అనేది ఉండాలి. ఓకే, స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఓకే, టాప్ డైరెక్టర్స్ టు ఎంప్లాయీస్, హెచ్ఓడీస్ టు ఫ్యాకల్టీ. ఓకే, ఫ్యాకల్టీ టు స్టూడెంట్స్ టు నాన్ ఫ్యాకల్టీ, స్వీపర్స్ దగ్గర వరకు వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. అలాగే సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. సో ఓకే, స్కిల్స్, స్ట్రక్చర్, స్టాఫ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మనము 7S ఫ్రేమ్ లో చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, హ్యూమన్ రిసోర్సెస్ రూల్. ఓకే, హై స్మార్ట్, ట్రైన్ హార్డ్, మేనేజ్ ఈజీ. హ్యూమన్ రిసోర్సెస్ గోల్స్ అని అడిగితే మనకి హ్యూమన్ రిసోర్సెస్ రూల్ అని అడిగితే మనకి ఈ 3 రాస్తే సరిపోతుంది. హై స్మార్ట్, ఎక్కువ స్మార్ట్ గా ఎంప్లాయీస్ అనే వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారు, స్మార్ట్నెస్ గా ఎక్కువ ఉంటారు, కొంతమంది నటిస్తారు కూడా. సో ట్రైన్ హార్డ్. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా కష్టపడుతూ ఇతరులకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. ఓకే, మేనేజ్ ఈజీ, అలా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే కొత్తగా జాబ్ లోకి జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి మేనేజ్ చేయటం అనేది ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారండి, మేనేజ్ అనేది ఈజీగా చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, పారబుల్ ఆఫ్ ద బ్యాంబూ. ఓకే, పారబుల్ అంటే నీతి కథ అని అంటాం తెలుగులో. సో బ్యాంబూ అనేది ఒక వెదురు కలప అంటాము, వెదురు చెట్టు. ఓకే, బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, ఏమంటాం తెలుగులో, వెదురు చెట్టు అని అంటాము. సో అవి ఎలా ఉంటాయండి అని అంటే, అలాగే మనం కూడా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు. సో చూడండి, ఇట్ టేక్స్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ టు డెవలప్ అండ్ ఎంపవర్ పీపుల్. ఓకే, ఎలా ఉండాలి అంటే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు పేషెన్స్, ఎక్కువ ఓపికతో కూడి ఉండాలి. అలాగే డిసిప్లైన్, చాలా నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే డెవలప్, ఎంపవర్ పీపుల్, డెవలప్ చేసుకుంటూ ఉండాలి. పీపుల్ తో అందరూ సమానమే అని చెప్పి ఉండాలి. సో ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లైక్ గ్రోయింగ్ బ్యాంబూ చెట్టులాగా, వెదురు చెట్టులాగా ఉండాలన్నమాట. వెదురు చెట్టు ఏమిస్తుంది మనకి, కలపిస్తుంది. ఓకే, కలపని ఏం చేస్తున్నాం మనము, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది కుకింగ్ చేసేటప్పుడు వండుకుంటూ ఉంటారు. ఓకే, బ్యాంబూ చికెన్ అని మనం వింటూ ఉంటాం కదా. సో అలా మనకి ఎలా అయినా సరే ఉపయోగించుకుంటే ఉపయోగపడేలాగా లైక్ బ్యాంబూ చెట్టులాగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, వన్స్ ద సీడ్ ఈజ్ ప్లాంటెడ్. ఓకే, ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు యు మస్ట్ వాటర్ ఇట్ డైలీ. వాటర్ అనేది ఎప్పుడు పోస్తూ ఉండాలి, రోజు కూడా. ఓకే, ఫర్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల కోసం మనం ముందు నుంచే నీళ్లు పోసుకుంటూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. బిఫోర్ ద ట్రీ బ్రేక్స్ గ్రౌండ్. ఓకే, అది భూమి నుంచి పెరిగే వరకు కూడా మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే
దెన్ ఇట్ గ్రోస్ 60 feet ఇన్ 90 days. 90 రోజుల్లో 60 అడుగుల ఎత్తు పెరుగుతుందంట. బ్యాంబూ చెట్టు చూసి ఉంటారు, పెద్దగా ఉంటుంది. సో ఓకే, పెద్దగా ఉంటుంది. అలాగే హైట్ 60 feet హైట్ లో ఉంటుంది అనమాట. సో అదేం చేస్తుంది, మనం కొట్టినా సరే, నరికినా, మన అవసరాలకి యూజ్ చేసుకున్నా సరే, ఎలా అయినా సరే ఉంటుందంట. ఓకే, ఎగ్జాంపుల్ బ్యాంబూ చెట్టు ఇచ్చారు. ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళు కూడా కంపెనీలో ఎలా ఉండాలంటే బ్యాంబూ స్టిక్ లాగా ఉండాలంట. ఓకే, ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఇక్కడ కొన్ని ఇచ్చున్నారు. అవేంటో చూద్దాం. గూమ్, ఇంప్లిమెంటేషన్ కాన్ఫరెన్స్, సిఇఓ ఇన్వాల్వ్మెంట్, అదర్ స్ట్రాటజీస్. ఓకే, గూమ్స్ ఏంటో చూద్దాము. గూమ్స్ మీన్స్ గోల్స్. ఓకే, గోల్స్, అవుట్కమ్స్, ఆబ్జెక్టివ్స్, మెజర్మెంట్స్. ఓకే, గోల్స్, అవుట్కమ్స్, ఆబ్జెక్టివ్స్, మెజర్మెంట్స్, ఇవన్నీ కూడా మనము చెప్పుకోవచ్చు. గోల్ అంటే ఏంటి, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనము చేరుకోవటము. అవుట్కమ్స్, ఆ రిజల్ట్ ని తీసుకురావటము. అలాగే ఆబ్జెక్టివ్ మీన్స్ లక్ష్యం. మెజర్మెంట్ ఆల్సో మనం అనుకున్న లక్ష్యాలని చేరుకోవడం. ఓకే, ఇప్పుడు డెఫినిషన్స్ చూద్దాము 1 by 1. గోల్ అంటే బ్రాడ్ అంటే పెద్దది అనమాట. మన గోల్ ఎలా ఉండాలి, పెద్దగా ఉండాలి. అలాగే చాలా బ్రాడ్, విశాలంగా ఉండాలి. ఓకే, అవుట్కమ్ అంటే ఇక్కడ డెఫినిషన్స్ మనకి 1 or 2 మార్క్స్ లో అడిగినప్పుడు ఇంత చిన్నగా రాస్తే సరిపోతుందండి. సో అవుట్కమ్ అంటే ఏంటి, డిజైర్డ్ ఎండ్ రిజల్ట్ అండ్ రిపోర్ట్ పెర్ఫార్మెన్స్. ఆబ్జెక్టివ్ అంటే డెఫినిషన్ ఏంటి, వాట్ అండ్ వెన్. వాట్ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి. మెషర్ మీన్స్ ఏ క్వాంటిఫైడ్ యూనిట్ దట్ యాక్సెస్ ప్రోగ్రెస్ ఆర్ అచీవ్మెంట్. ఓకే, నెక్స్ట్ గూమ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. గోల్ 1 అవుట్కమ్స్, ఇంక్రీజ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మన గోల్ ఏంటి, ఇంక్రీజ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తేనే మనకి అలాగే రిజల్ట్ అనేది కూడా అలాగే ఉంటుంది. మనం అనుకున్న గోల్ ని, కస్టమర్ ని సాటిస్ఫై చేయటం అంటే ఏంటి, ఎప్పుడు అతనికి నాణ్యమైనటువంటి సరుకునిచ్చి తక్కువ ధరలో ఇస్తే అతను మనకి ఎప్పుడు డైలీ కస్టమర్ అవుతాడు. సో అతను సాటిస్ఫై అయితే మన గోల్స్ ని మనం రీచ్ అయిపోయినట్లే. ఓకే, అతను వెళ్ళి ఒక నలుగురికి చెప్తాడు. సో ఓకే, చెప్పటం వల్ల మన యొక్క ప్రోడక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ వర్క్ యాక్షన్ ప్లాన్ టెంప్లేట్ అనేది ఎలా ఉందో. సో ఇలా మనకి అనుకున్నటువంటి గోల్స్ అన్ని కూడా గోల్, అవుట్కమ్స్, ఆబ్జెక్టివ్స్, మెజర్స్ అనేవి ఇలా రాసుకుంటూ మన యొక్క టాస్క్ అనేది ఈ డిస్క్రిప్షన్ లో రాసుకుంటూ ఉంటాము. అలాగే మనకి చేసినటువంటి అవర్స్ కానివ్వండి, ఏదైనా వర్క్ ఉంటే ఇలా మనం ఒక టెంప్లెట్ లో వేసుకుంటాం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్. ఓకే, వై మెషర్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. అసలు మెషర్ ఏంటి, ఎందుకు మెషర్ అని అంటే చూద్దాం. fewer resources and smaller budget, increasing demands for accountability. డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు లెక్కలు అనేది చూసుకోకుండా వాళ్ళు ఏం చేయాలండి, వెంటనే సప్లై అనేది చేసుకోవాలి. ఆ వస్తువుల్ని, సరుకుల్ని సప్లై అనేది చేసుకోవాలి. అలాగే రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు స్మాల్ బడ్జెట్స్ లోనే వాడుకోవచ్చు. ఓకే, ఇలా మనకి మెషర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, provides feedback on missions. Okay, create blueprint for linking budget to outcomes, good management and good public policy. ఓకే, మెషర్ అనేది ఎందుకు అని అంటే మన యొక్క కంపెనీ గుడ్ మేనేజ్మెంట్, కంపెనీ గుడ్ పబ్లిక్ కి తెలియటం కోసము ఇలాంటి
బ్లూ ప్రింట్ అని అంటాం కదా. సో బ్లూ ప్రింట్ అనేది ఎందుకండి, లింకింగ్ బడ్జెట్ టు అవుట్కమ్స్. ఓకే, మెజర్మెంట్ పర్ఫార్మెన్స్. హౌ డు వి మెజర్ అవర్ ప్రోగ్రెస్, మనం ఎలా ప్రోగ్రెస్ చేయగలుగుతాము, మెజర్మెంట్ అనేది చూద్దాం. 5 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్. 5 టైప్స్ లో మనం ఇక్కడ మెజర్ చేస్తాము. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. సో ఏదైనా సరే మెజర్మెంట్ అన్నా పర్ఫార్మెన్స్ అన్నా ఏదైనా ఒకటేనండి. ఇక్కడ మనకి 5 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇందాక ఏం చూసామనండి, 7S ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మనం 5 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ చూద్దాము. ఇన్పుట్, అవుట్పుట్, అవుట్కమ్, క్వాలిటీ, ఎఫిషియెంట్. ఓకే, ఇవన్నీ మనకి మెజర్మెంట్స్ గా చెప్తారు. ఓకే, ఇన్పుట్ మెజర్మెంట్ అంటే ఏంటి అంటే అమౌంట్ రిసోర్సెస్ నీడ్స్ టు ప్రొవైడ్ ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. ఓకే, ఇన్పుట్ అంటే అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ నీడెడ్ టు ప్రొవైడ్ ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్. పర్టిక్యులర్ ప్రోడక్ట్ కి ఉన్నటువంటి దాని యొక్క నీడ్ కి ఆ అమౌంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ క్లయింట్స్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు కింద. నంబర్ ఆఫ్ సేల్ ఆర్డర్ రిసీవ్డ్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇన్పుట్ కి చెప్పుకుంటాము. ఇప్పుడు అవుట్పుట్ మెజర్మెంట్ ఏంటో చూద్దాం. అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్, ఒక అమౌంట్ అనేది ప్రోడక్ట్, అమౌంట్ కి ప్రోడక్ట్ అనేది ఇవ్వటం. ఓకే, ఎగ్జాంపుల్స్ నంబర్ ఆఫ్ పోలీస్ రిపోర్ట్స్ ఫీల్డ్స్. ఓకే, పర్సెంట్ ఆఫ్ హైవే రిజర్వ్స్. ఓకే, ఇవన్నీ మనము అవుట్పుట్ మెజర్మెంట్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఓకే, ఇంకా అవుట్కమ్స్. అవుట్కమ్ అంటే ఏంటండి, రిఫ్లెక్ట్ ద యాక్చువల్ రిజల్ట్ అచీవ్డ్ అండ్ ఆర్ దేర్ ఇంపాక్ట్ ఆర్ బెనిఫిట్. మనకు వచ్చేటువంటి అవుట్కమ్స్, రిజల్ట్ అనేది మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది అనమాట ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టూరిస్ట్. ఓకే, పర్సెంట్ ఆఫ్ మంత్లీ ప్రోగ్రామ్డ్ సేల్స్ ఆర్డర్ ఫిల్డ్ ఆన్ టైమ్, రిడక్షన్ ఇన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ డిసీజెస్. ఓకే, క్వాలిటీ మెజర్మెంట్ అంటే చూద్దాం. రిఫ్లెక్ట్ ద ఎఫిషియంట్ ఇన్ మీటింగ్స్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ స్టాక్ హోల్డర్స్. ఓకే, క్వాలిటీ అనేది ఎక్కువగా మనకి ఇచ్చే వస్తువులో చూసుకోవాలి. ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్ రిపోర్ట్స్ కంపేర్డ్ టు నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ప్రోడక్ట్. ఓకే, క్వాలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే దాని మీద ఏంటంటే రిపోర్ట్స్ అనేవి, రిపోర్టింగ్ ప్రోడక్ట్స్ అనేవి నంబర్ ఆఫ్ చూసుకోవాలి. ఎఫిషియన్సీ మెజర్ ఆల్సో నోన్ యాజ్ ప్రొడక్టివిటీ మెజర్. ఎఫిషియెంట్ మెజర్ ని మనం ప్రోడక్ట్ మెజర్ అని కూడా అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్ టైమ్స్, అవుట్పుట్ కాస్ట్. ఇవన్నీ కూడా మనము ప్రొడక్టివిటీ మెజర్మెంట్, ఐ మీన్ టు సే ఎఫిషియంట్ మెజర్మెంట్ అని కూడా, ఎఫిషియన్సీ మెజర్మెంట్ అని అంటాము. ఓకే, కీపింగ్ ప్లాన్ ఆఫ్ సెల్ఫ్. ఓకే, ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లోకి వచ్చేసరికి ఏమేం చేయాలంటే ఆల్ స్టాఫ్ మీటింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి. ఓకే, మనకు మనంగా అనౌన్స్ చేసుకుంటూ ఉండాలి. రివ్యూస్ అండ్ అసెట్ ప్లాన్స్, రివ్యూస్ చేసుకుంటూ ఉండాలి మన యొక్క అసెట్ మీద, వాటికి బడ్జెట్ ఎంత ఏంటి అనేది. అలాగే స్పాన్సర్స్ అండ్ టీమ్ లీడ్స్. ఓకే, స్పాన్సర్స్ ఏదైతే ఒక ప్రోడక్ట్ కి స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అంటే డబ్బులు ఇచ్చి స్పాన్సర్షిప్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనకి ఇక స్ట్రాటజిక్ గోల్ అండ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ కింద తీసుకోవచ్చు. ఓకే, డిమైన్స్ సైకాలజీ. ఓకే, అంటే
ఇక్కడ రివ్యూ అసెట్ అనేది అనౌన్సింగ్ ఫేష్. ఓకే. ఆల్ స్టాఫ్ మీటింగ్స్ అనేవి పెట్టుకుని వాళ్ళు ఏం చేయాలి, స్పాన్సర్‌షిప్ ఎవరైతే ఇస్తున్నారో మనం ఇలాంటి వస్తువుని మనకి స్పాన్సర్ ఒకళ్ళు కావాలి. సో మనం ఇది చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ని ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. అని చెప్పి వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఇస్తే మనకి స్ట్రాటజిక్ గోల్ అనేది మనం అనుకున్న దానికి స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్‌ని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి దానికి కరెక్ట్‌గా మనకి స్పాన్సర్‌షిప్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఓకే. డిమైయింగ్ ఫిలాసఫీ PDCA. ఓకే. డెవలపింగ్ బెంచ్ స్ట్రెంగ్త్, డ్రిల్ డౌన్ అప్లికేషన్, స్పాన్సర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, స్పాన్సర్స్ అనే వాళ్ళు ఉండాలి. అలాగే వర్క్ యాక్షన్ ప్లాన్ జరగాలి. మనం అనుకోగానే అయిపోదు కదా, మనం ఏదైతే పనిలోకి దిగుతామో ఆ పనిలోకి దిగిన తర్వాత ఆ పని ఎక్కువ నైపుణ్యతతో ఉండాలి. ఇవన్నీ చూసుకుంటేనే మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వగలం. అలాగే ప్రాజెక్ట్ ఛాంపియన్. ఓకే. లీడర్షిప్ ట్రైనింగ్, లీడర్షిప్ కాన్ఫరెన్స్, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్ స్ట్రాటజీలో ఒక భాగం అన్నమాట. ఎస్టాబ్లిషింగ్ ఆర్గనైజేషనల్ పర్మనెన్సీ. ఓకే. ట్రైనింగ్, ఎంఫసిస్, సర్టిఫికేషన్, అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్, సెలబ్రేషన్స్, వాక్ ద వాక్. ఓకే. ఇవన్నీ కూడా మనకి పెర్ఫార్మెన్సెస్ అన్నమాట. పెర్ఫార్మెన్సెస్ అంటే సర్టిఫికేషన్ అనేది ఇప్పుడు ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ట్రైన్ అయిన తర్వాత అతనికి ఒక సర్టిఫికేషన్ లాంటిది, లేదంటే అవార్డ్ లాంటిది, ఒక సెలబ్రేషన్ లాంటిది, ఇలా ఆర్గనైజేషన్ లో 12 ఇయర్స్ అయింది, లేదంటే 25 ఇయర్స్ అయింది, సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు. ఇలాంటివి కొన్ని సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఆ ఆర్గనైజేషన్ యొక్క పర్మనెన్సీని ఏం చేస్తారు, ఇంకా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడానికి, అందరికీ తెలియపరచడానికి చేస్తూ ఉంటారు. ఓకే. ఓకేనండి. ఇప్పుడుతో మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కంప్లీట్ గా ఫుల్ గా మనకి కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం కవర్ అయింది అనమాట. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను కొన్ని వీడియోస్ చేశాను. అవి కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే మీరు సెర్చ్ చేసుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి తెలుస్తుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో అందరికంటే ముందు మీరు చూసేయచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.